మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. మరి గత కొద్ది వారాలుగా కొత్త నిబంధనలోని ఆ 5వ పుస్తకం అయినటువంటి అపోస్తుల కార్యాలు మనం ప్రారంభించాం. అందులో మొదటి 4 పుస్తకాలు కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితం యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్య అయితే, మరి ఆయన తర్వాత మరి ప్రభువే ఆ శిరస్సుగా ఉండి ప్రారంభించినటువంటి ఆయన యొక్క సంఘము యొక్క ఆవిర్భావం గురించి మనకు అపోస్తుల కార్యాల్లో వ్రాయబడింది. సో దాన్ని మనం అపోస్తుల కార్యాల్లో మరి సంఘ చరిత్ర, వాస్తవంగా చెప్పాలంటే ఒక 5 డివిజన్స్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ అని పిలుస్తాం. కొత్త నిబంధనను 27 పుస్తకాలను, క్రొత్త నిబంధనను 5 విభాగాలుగా లేక 5 కంపార్ట్మెంట్స్ లేక డిపార్ట్మెంట్స్ గా, సెక్షన్స్ గా మనం చేస్తే, మొదటి సెక్షన్ పేరు సువార్తలు. అందులో మనకు 4 సువార్తలు ఉన్నాయి. మనకు తెలుసు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త కలిపి దాన్ని సువార్తలను పిలుస్తారు, గాస్పెల్స్. సెకండ్ సెక్షన్ సంఘ చరిత్ర, చర్చ్ హిస్టరీ. అందులో ఒకే ఒక పుస్తకం ఉంది, అదే అపోస్తుల కార్యాలు. ఇక థర్డ్ సెక్షన్ పౌలు రాసిన పత్రికలు. అందులో 14 పత్రికలు మనం చూడొచ్చు. రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు కూడా 14 పత్రికలు అక్కడ పౌలు రాసిన పత్రికలుగా మనం చూస్తాం. ఇక తర్వాత ఫోర్త్ సెక్షన్, 4వది సామాన్య లేక సాధారణ పత్రికలు, జనరల్ ఎపిజల్స్, జనరల్ లెటర్స్ అని పిలుస్తారు. అవి 7 లెటర్స్ ఆర్ దేర్. ఇక చివరి విభాగము ప్రవచనం అని పిలుస్తారు, ప్రాఫెసీ అని పిలుస్తారు. అందులో ఒకే ఒక పుస్తకం ఉంది, అది ప్రకటన గ్రంథం. కాబట్టి ఇలాగా మనకు ఈ యొక్క క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలను కూడా 5 విభాగాలుగా, 5 సెక్షన్స్ గా మనం తీసుకుంటే, మొదటి విభాగము ఆ యొక్క సువార్తల తర్వాత ఉన్నది అపోస్తుల కార్యాల గ్రంథము. అందులో సంఘ చరిత్ర, యు సీ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్, లేక ఆదిమ క్రైస్తవ్యపు చరిత్ర, హిస్టరీ ఆఫ్ ది అర్లీ క్రిస్టియానిటీ అని కూడా మనం పిలవచ్చు. ఓకే, సో అందులో భాగంగా మనం ఇదివరకే చూస్తున్నాం, దేవుడు ఏ రీతిగా సంఘాన్ని ఈ భూమి మీద ప్రారంభించాడు, ఏ రీతిగా ఆ సంఘము అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగుతున్నదో మనము అందులో భాగంగా చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టుగా దేవుడు ఆ దినాన అపోస్తులందరి మీద కూడా తన శక్తిని పంపించి, తద్వారా అక్కడ ఉన్నటువంటి సుమారు 16 దేశాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఆ దినాన్న దేవుని యొక్క శక్తిని వారి కళ్ళారా చూశారు. అలాగే వారి చెవులారా కూడా దేవుని యొక్క సువార్తను కూడా అపోస్తులు, ముఖ్యంగా పేతురు నిలబడి ప్రసంగిస్తుండగా వారు విన్నారు. అంత మాత్రమే కాదు, వారు వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను కూడా తాకడం, ఒప్పింప చేయడం జరిగింది. ఆ ఒప్పుకోలు అనుభవాన్ని వారు అక్కడ పొందుకున్నారు. ఇంక తర్వాత వారందరూ కూడా దినాన్న మారు మనసు పొంది తమ పాపాల విషయమై పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. వారే సుమారు 3000 మందికి పైగా ఉన్నారు. వారే సంఘముగా, ఆదిమ సంఘముగా దేవుడు ప్రారంభించాడు. ఇక ఆ రీతిగా సంఘం ప్రారంభించబడింది. ఇక ఏ రీతిగా ముందు కొనసాగిందో మనము లాస్ట్ పోయిన వారం 3వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క స్వస్థతను, అక్కడ కుంటివాడైనటువంటి, పుట్టినందు మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఒక మనుషుని ఏ రీతిగా పేతురు, యోహానులు స్వస్థపరిచారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో. దాని తర్వాత ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు ఆ విషయమై అభ్యంతరపడ్డారో, ఒక వాదన, వారి మధ్య జరిగినటువంటి ఆ యొక్క డిస్కషన్ ని లాస్ట్ వీక్ మనము చూసాం. సో ఈ వారము 4వ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకోబోతున్నాం, చాప్టర్ 4. ఈ చాప్టర్ 4 కి నేను ఇచ్చినటువంటి టైటిల్, అంశం అక్కడ స్లైడ్ మీద చూస్తున్నారు కదండి. సో దయచేసి చదవండి ఎవరైనా. Persecution, boldness and unity in the early church. ఓకే, ఆదిమ సంఘంలో ఏ రీతిగా హింస ప్రారంభమైంది, హింస మధ్యలో కూడా ఆ అపోస్తులు
అలాగే విశ్వాసులందరూ కూడా ఏ రీతిగా ధైర్యంగా వారు ముందుకు వెళ్ళారు, ధైర్యాన్ని ప్రదర్శించారు. అట్ ద సేమ్ టైం అదే సమయమందు ఐక్యత కూడా వారిలో ఉన్నదో ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మరి మనము 4వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ పరిశీలించుకోబోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలి అంటే ఈ యొక్క కాంటెక్స్ట్ లేక బ్యాక్గ్రౌండ్ తెలియచేయాలంటే లాస్ట్ వీక్ లో మనం చూసినట్టుగా 3వ అధ్యాయంలో మరి అక్కడ దేవుడు ఒక స్వస్థతను జరిగించాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుషుణ్ణి పేతురు యోహానులు వెళ్ళి ప్రార్థించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామముందు మరి అతన్ని స్వస్థపరచడం జరిగింది. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో కూడా దానికి సంబంధించినటువంటి సంభాషణకు కొనసాగింపుగా మనం చూడవచ్చు. సో ఇట్స్ ఏ కంటిన్యూయేషన్ ఫ్రమ్ చాప్టర్ 3. ఓకే, 4వ అధ్యాయం ఏంటి అంటే 3వ అధ్యాయానికి కొనసాగింపుగానే మనం చూడవచ్చు. ఇక తర్వాత 3వ అధ్యాయంలో అక్కడ పేతురు చేసినటువంటి 2వ ప్రసంగం కూడా ఉన్నది అనే విషయాన్ని మీకు లాస్ట్ వీకే పంచుకున్నాను. పీటర్స్ సెకండ్ sermon. Okay, that second sermon leads to mass conversions and confrontation with religious leaders. అక్కడ కూడా మరి అనేక మంది మరి ఆ పేతురు చేసినటువంటి ప్రసంగాన్ని కూడా విని ప్రభు తట్టు తిరిగిన వారు కూడా ఉన్నారు. అయితే అదే సమయమందు అక్కడ ఉన్నటువంటి యూదా మత నాయకులు, మత పెద్దలు, శాస్త్రులు, సద్దూకైలు, పరిసయ్యులు, అలాగే ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు కూడా ఏ రీతిగా పేతురుని ఎదుర్కొని మరి వారితో వాదనలోకి దిగారో ఆ విషయం కూడా మనం చూడొచ్చు. మరి ఇదంతా కూడా ఎక్కడ జరుగుతున్నది? యెరూషలేములో జరుగుతూ ఉన్నది. యెరూషలేములో జరుగుతూ ఉన్నది. ఈ అధ్యాయంలో మనం చూడబోయే ఒక థీమ్ అంశం ఏంటి అంటే ఫస్ట్ రికార్డెడ్ పర్సిక్యూషన్ ఆఫ్ ద చర్చ్. ఆ సంఘంలో మొట్టమొదటిగా ఏ రీతిగా ఆ హింస అనేది ప్రారంభించబడిందో దానికి సంబంధించిన విషయాలు ఈరోజు చూసుకోబోతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మీకు ఒక చిన్న అవుట్లైన్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. 4వ అధ్యాయాన్ని మీరు సులువుగా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్కెలిటన్, ఒక అవుట్లైన్ అనేది మనకు కావాలి. దీన్నే మనము వి కెన్ కాల్ ఇట్ ద డివిజన్ ఆఫ్ ద చాప్టర్, అధ్యాయ విభజన అని మరి మనం పిలుస్తాం. వాస్తవంగా మనము బైబిల్ స్టడీ చేసేటప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకానికి కూడా దేర్ ఇస్ ఎ బుక్ డివిజన్. అంటే దాన్ని డిఫరెంట్ చాప్టర్స్ లో డివైడ్ చేసి ఏ చాప్టర్స్ లో ఏ అంశం ఉందో స్టార్టింగ్ లో వి స్టడీ యాజ్ ద బుక్ డివిజన్. అది స్టార్టింగ్ లో చదివిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాప్టర్ బై చాప్టర్ స్టడీ చేసేటప్పుడు ప్రాముఖ్యంగా స్టార్టింగ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ది అవుట్లైన్ ఆఫ్ ద చాప్టర్. ఓకే, ఆ అధ్యాయ విభజన అది గనక మనం తెలుసుకుంటే ఇక అధ్యాయాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని బైబిల్స్ లో అయితే ఎలాగిస్తారంటే ఒక అంశం థీమ్ ఎలా రన్ అవుతుంది అని తెలుసుకోవాలి అంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అంశం నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. అది ఒక క్లూ. ఓకే, మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అక్కడ కొత్త అంశాన్ని అక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. రైట్, ఓకేనండి. సో స్టార్టింగ్ లోనే మనము ఈ 4వ అధ్యాయపు అవుట్లైన్ ని తెలుసుకుందాం. ఓకే, ఎవరైనా మరి మైక్ ఆన్ చేసుకొని ఫస్ట్ పాయింట్ చదవండి. The priests and the captain of the temple guard and the Sadducees came up to Peter and John while they were speaking to the people. They were greatly disturbed because the apostles were teaching the people and proclaiming in Jesus the resurrection of the dead. They seized Peter and John, and because it was evening, they put them in jail until the next day. But many who heard the message believed, and the number of men grew to about 5,000. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒకసారి అవుట్లైన్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్న స్లైడ్ చూసి చెప్పండి. ఫస్ట్ 4 వర్సెస్ లో Arrest of Peter and John. ఓకే, పేతురు మరియు యోహాను యొక్క నిర్బంధం అనేది మొదటి 4 వచనాలు ఉంది. తర్వాత 5 నుంచి 12 వచనాలు ఏమో మరి అక్కడ సన్హెద్రిన్ సభ అంటే యూదుల ఆలోచన సభను సన్హెద్రిన్ సభ అని పిలుస్తారు. అక్కడ 70 మంది ఆ సభలో ఉంటారు. సో వారి ముందు ఈ యొక్క ఇష్యూ వచ్చింది. వీరు పేతురు యోహాను యెరూషలేములో
మరి అక్కడ యేసుక్రీస్తు నామముందు బోధించే విషయం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి వారిని స్వస్థపరిచే విషయం కావచ్చు, దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకున్నారు ఆనాటి యూదా మత పెద్దలు. సో కాబట్టి ఆ ఇష్యూ వారి ముందుకు వచ్చినప్పుడు ఎలా డీల్ చేశారో మనం 5-12 చదువుకొని చూద్దాం. ఇక మూడవది 13-22 వచనాల్లో అక్కడ ఆ పెద్దల స్పందన, రియాక్షన్, ఆ కౌన్సిల్ అంటారు. ఓకే, కౌన్సిల్ రియాక్షన్ ఏంటో చూద్దాము. తర్వాత వారు స్పందించిన తర్వాత కూడా అపోస్తలులు కానీ విశ్వాసులు కానీ ఏ రీతిగా ధైర్యంతో మాట్లాడారో ఆ విషయాలు మనము 13-22 దాకా చూద్దాం. ఇక 4వ సెక్షన్ ఏంటి అంటే, ఎవరైనా చదవండి. 4th సెక్షన్ ఏంటండి టాపిక్? Believers' prayer for boldness. ఓకే, 23-31 దాకా ఉన్న వచనాల్లో అక్కడ విశ్వాసులు కూడా ఏ రీతిగా ధైర్యంతో ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. ఇక చివరిగా 32 వచనం నుండి 37 వరకు కూడా అక్కడ వారి మధ్య ఉన్నటువంటి ఐక్యత, అలాగే దాతృత్వం, ఆనాటి సంఘంలో ఐక్యత, యూనిటీ ఏ రీతిగా ఉన్నది, అలాగే వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ పెద్ద మనస్సు కలిగి దాతృత్వము లేక ఉదార స్వభావాన్ని ఏ రీతిగా కలిగి జీవించారో మరి ఆ విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం. సో కీప్ దిస్ అవుట్లైన్ ఇన్ మైండ్ యాజ్ వి స్టడీ చాప్టర్ 4. 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ రీతిగా ఒక 5 స్మాల్ సెక్షన్స్ గా నేను డివైడ్ చేశాను. ఈ చిన్న అవుట్లైన్ మీరు గుర్తుంచుకుంటే ఇక ఎంటైర్ చాప్టర్ మరి మనం ఈజీగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఎవరైనా మరి ఆల్రెడీ ఇంగ్లీష్ లో సిస్టర్ చదివారు మొదటి 4 వచనాలు. ఇప్పుడు ఎవరైనా తెలుగులో మైక్ ఆన్ చేసుకొని 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యాను. రైట్, థ్యాంక్ యూ అండి. చాలు గమనించండి, ఈ మొదటి 4 వచనాల్లో మీరు అక్కడ స్లైడ్ మీద చూస్తున్నట్టుగా ఆ టాపిక్ టైటిల్ అరెస్ట్ ఆఫ్ పీటర్ అండ్ జాన్. పేతురును అలాగే యోహాను వారు నిర్బంధించారు. సో ఎందుకు నిర్బంధించాల్సి వచ్చింది, ఎవరు నిర్బంధించారు అని కనుక ఆలోచిస్తే మరి అక్కడే ఉన్నట్టుగా యాజకులను, దేవాలయపు అధిపతియు, అలాగే సద్దూకైలు అనేవారు వీరిని మరి బంధించారు. పేతుర్ని, యోహాన్ని ఎందుకు బంధించారు అని ఆలోచిస్తే వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చారు అని ఉంది అక్కడ. గమనించండి, వీళ్ళేమి తప్పు చేయలేదు. మామూలుగా జనరల్గా ఎవరిని అరెస్ట్ చేస్తారండి, ఎవరైనా క్రైమ్ చేస్తే, నేరం చేస్తే వాళ్ళని పట్టుకుంటారు, మరి బంధిస్తారు, శిక్షిస్తారు, న్యాయ విచారణ చేసి మరి జడ్జ్మెంట్ ఇచ్చి వారికి శిక్ష విధిస్తారు. అయితే వీరిని ఎందుకు ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది అంటే, వీరేమీ నేరం చేయలేదు. వీరు చేసిందలా ఒకటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రభు చెప్పిన విషయాలన్నీ కూడా బోధించడం ప్రారంభించారు. రైట్, మీకు గుర్తుందండి, ప్రభువు పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు ఇచ్చినటువంటి చిట్ట చివరి ఆజ్ఞ, వి కాల్ ఇట్ గ్రేట్ కమిషన్. అందులో ప్రభు ఏం చెప్పారండి, ఒక్కసారి చూద్దామా? అది మనకు చాలా ప్రాముఖ్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 దాకా చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 దాకా. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore, go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the age. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. తెలుగులో చదువుతారండి. మత్తయి సువార్త 28, 18-20 వరకు.
అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసం ఇచ్చి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కైకొనవలనని వారికి బోధించడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వారితో చెప్పాను. ఓకే, గమనించండి. మరి ఇవి ప్రభువు పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు మరి చిట్ట చివరిగా చెప్పినటువంటి మాటలు. దాన్ని వి కాల్ ఇట్ గ్రేట్ కమిషన్. ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ లేక ప్రధాన ఆజ్ఞ అని పిలుస్తాం. అందులో మీరు గమనిస్తే 20వ వచనంలో ఉంటుంది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కైకొనవలని వారికి బోధించుడి అని ప్రభు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. సో శిష్యులు ఇతరులకు ఏ సంగతులైతే ప్రభు యొద్ద వీరు స్వయంగా నేర్చుకున్నారో ఆ విషయాలన్నీ కూడా ఇతరులకు వారు బోధించాలి. వారి తరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అయిపోయింది. అది చెత్త వేసి టీవీ బంద్ చేసి ఒక లైట్ బంద్ బోధించాలి. చేసి ఫ్యాన్ బంద్ చేసి బైబిల్ రెఫరెన్స్ కి రా. ఓకే, మ్యూట్ లో మాట్లాడిన వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. ఓకే, రైట్. సో ప్రభు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదేంటి అంటే, మరి మీరు ఏ సంగతులైతే నా ద్వారా మీరు విన్నారో నేర్చుకున్నారో అవి మీకోసమే, అంటే మీకోసమే కాదు, లేక మీకు మీరే ఉంచుకోకండి. మీరేం చేయాలి? ఇతరులకి వాటిని ప్రకటించాలి, బోధించాలి, వాటిని తెలియచేయాలి అని ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి అందుకే శిష్యులు ఏం చేశారు? స్టార్టింగ్ యెరూషలేముతోనే ప్రారంభించి వారు ఏం చేశారంటే ప్రభు వారికి నేర్పిస్తూ వచ్చినటువంటి ఆ విషయాలన్నీ కూడా వారికి బోధిస్తూ వచ్చారు. అలా బోధిస్తున్నటువంటి ఒక విషయంలో ఏంటి అంటే పునరుత్థానము అనేది ఒక విషయం, అనేది ఒక అంశం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు, యోహానులు వారికి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ సువార్త ప్రకటనలో భాగంగా పునరుద్ధానం గురించి బోధిస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుయందు మరి విశ్వాసం ఉంచిన వారు మరణించినా కూడా మళ్ళీ వారు తిరిగి లేస్తారు. ప్రభువే వారిని లేపుతాడు. ఏ రీతిగా దేవుడు యేసుని మృతులో నుంచి లేపాడో ఆ రీతిగా విశ్వాసులమైనటువంటి మనల్ని కూడా ఒకరోజు ప్రభు తిరిగి లేపుతాడు అని విన్నప్పుడు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి సద్దూకయ్యులు దాన్ని విని వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే యూదులో ఉన్నటువంటి సుమారు 6 తెగలలో సద్దూకయ్యులు అనేది కూడా ఒక తెగ. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రూప్స్ ఆఫ్ జూయిష్ పీపుల్. సాడుసీస్, సద్దూకయ్యులు అంటారు. మరి వాళ్ళు ఏంటి అంటే దే డోంట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్, దే డోంట్ బిలీవ్ ఇన్ ఏంజల్స్, దే డోంట్ బిలీవ్ ఇన్ కమింగ్ జడ్జ్మెంట్. సద్దూకయ్యుల ప్రత్యేకత ఏంటి అంటే పునరుద్ధానం అంటే వారు నమ్మరు. ఓకే, అలాగే దేవదూతలు కూడా వారు నమ్మరు. అలాగే రాబోయే రోజుల్లో మనకు తీర్పు ఉన్నది అనే విషయాన్ని కూడా వాళ్ళు అంగీకరించరు. మరి ఎప్పుడైతే శిష్యులు వెళ్ళి అక్కడ ఇవన్నీ ప్రకటిస్తున్నారో వాళ్ళకి వెంటనే కోపం వచ్చింది. ఓకే, కాబట్టి దాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు. కాబట్టి వెంటనే ఏదో రీతిగా వీళ్ళని స్టాప్ చేయాలి. ఓకేనా, ఈ ఇష్యూ ఓకే దీని ఇంకా స్ప్రెడ్ అవ్వకూడదు. వీళ్ళు యేసుక్రీస్తు గురించి, పునరుద్ధానం గురించి, తీర్పు గురించి రకరకాలుగా ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవి ఇంకా కొనసాగించకూడదు అనే ఒక ఉద్దేశంతో, కోపముతో వాళ్ళు ఏం చేశారంటేనండి మరి వీరందరినీ కూడా ఇక బంధించాలి, అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా మరి నాయకులుగా లీడర్గా ఉండి నడిపిస్తున్నటువంటి పేతురు అలాగే యోహాను కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ వారిని బంధించి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మర్నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. గమనించండి, ఒకవైపు ఏమో వీరు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, పేతురు, యోహాను, అపోస్తలులు. దేవుడు మరి వారి యొక్క పరిచయం దీవించి అనేక మంది ఆ సువార్తను అంగీకరించి రక్షణ పొందడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి 3వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో చూస్తే ఎన్ని వేల మంది ఆ రోజు మార్మల్స్ పొందారండి?
పెంతెకోస్తు దినాన 5,000 మెన్. పెంతెకోస్తు దినాన ఇన్ చాప్టర్ 2 ఓకే. పెంతెకోస్తు దినాన మొట్టమొదటిసారిగా సువార్త అంగీకరించి బాప్తిసం తీసుకున్న ఎంతమంది అండి? అది 3,000. 3,000. 3,000 మంది. ఎస్, అక్కడ 3,000 చాప్టర్ 2లో. చాప్టర్ 4లో మనం చూస్తాము మరి ఓన్లీ అది కూడా పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఉంది. దట్ మీన్స్ ఇంకా స్త్రీలు ఓకే మిగతా వాళ్ళు కనుక్కుంటే మోర్ దాన్ 10,000. ఓకే, అంటే చూస్తున్నారా సంఖ్య కూడా దేవుడు ఏ రీతిగా మరి ఆ దినాన వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే మరి అనేక మంది కూడా ప్రజలు మరి ప్రభు వైపు తిరుగుతున్నారు, సువార్తను అంగీకరిస్తూ ఉన్నారు. వారికి అర్థమైపోతుంది యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా ఆయన నిజమైన దేవుడో, ఏ రీతిగా ఆయనే మెస్సయ్య అనే విషయాన్ని మరి ఆయన ముఖ్యంగా మరణించిన తర్వాత, ముఖ్యంగా పునరుత్థానము చెందిన తర్వాత అనేక మంది యూదులు మరి ప్రభు యందు విశ్వాసం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవైపు ఏమో సువార్త ప్రకటన జరుగుతుంది, మరొక వైపు ఏమో కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఈ సద్దూకైలు, పరిసయ్యులు, ఈ యూదా మత నాయకులు మరి కుట్రలు పన్నుతూ ఉన్నారు. మరొక వైపు ఏమో దేవుని యొక్క కార్యము జరుగుతూనే ఉంది. దేవుడే ఆ యొక్క వాళ్ళు చేస్తున్నట్టు సేవను మరి బలపరుస్తూ దీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మొదటి 4 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు వీరందరూ కూడా యాజకులు కానీ, దేవాలయపు అధిపతులు, ఆ సద్దూకైలు మరి వారందరూ కూడా ఈ యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంటే దానికి కలవరపడిపోయారు. ఓకే, ఇక్కడ చెప్పాలంటే మరి మతపరమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇంకా. కాబట్టి దాన్ని బట్టి అలాగే ఇంకా దానికి సంబంధించి ఇంకా ఈవెన్ రాజకీయమైన కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా ఈ రిలీజియస్ లీడర్స్ అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి మరి ఏ రీతిగా మనం దీన్ని ఆపాలి, ఈ క్రైస్తవాన్ని ఏ రీతిగా ఆపాలి, ఇది ఇంతటితోనే ఈ అపోస్తలులతోనే మనము దీన్ని స్టాప్ చేయాలి, లేకపోతే ఈ మన మతం అంతా కూడా ఖాళీ అయిపోతుంది, మన మతంలోని వారు కూడా అటు వెళ్ళిపోతున్నారు అని ఒక విధంగా మతపరమైన కారణాలు అలాగే మరొక వైపు ఏమో రాజకీయమైన కారణాలు కూడా వారు ఉండి వారు అందుకే బలాత్కారంగా వాళ్ళని పట్టుకున్నారు. ఇంకా సాయంకాలం అయిన తర్వాత ఇక వాళ్ళ యొక్క సన్హెద్రిన్ యొక్క రూల్స్ ప్రకారం వాళ్ళని అప్పుడు విచారించకుండా మరునాటి వరకు వారిని కావల్లో ఉంచి ఇక వాళ్ళని విచారించడానికి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఒక విధంగా వారిని అరెస్ట్ చేశారు. అయితే వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఉన్నారని అక్కడ రాయబడింది. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ మొదటి 4 వచనాల్లో మనం చూసే విషయం ఏంటి అంటే అక్కడ మరి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క కార్యము కొనసాగింది, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉందండి. కాబట్టి హింస మధ్యలోనే మరి దేవుని కార్యాలు మనం చూడగలం. వ్యతిరేకత మధ్యలో కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే హింస ఉంది కాబట్టి, వ్యతిరేకత వచ్చింది కాబట్టి, లేక గవర్నమెంట్ వాళ్ళే ఓకే దీన్ని నిషేధించాలని చూస్తున్నారు కాబట్టి సువార్త ప్రకటనను ఇంకా సువార్త ఆగిపోతుంది, ఇంకా ప్రభువుని ఎవరు తెలుసుకోలేరు, ఇంకా కొంతకాలానికి అసలు ఇంకా క్రైస్తవులు కూడా ఎవరు ఉండరు అని మనం సాధారణంగా అనుకోవచ్చేమో. కానీ అది కాదండి. సో చరిత్రలో ఒక వాస్తవం ఏంటి అంటే ఎప్పుడైతే ఇటువంటి హింస మరి వ్యతిరేకత సువార్తకు విస్తరిస్తుందో అప్పుడే బలమైనటువంటి దేవుని యొక్క కార్యాలు జరగడం మనం చరిత్రలో చూస్తాం. ఇఫ్ యు స్టడీ ద చర్చ్ హిస్టరీ, దట్స్ ద రియాలిటీ. సంఘ చరిత్ర అనే అంశాన్ని మనం కనుక అధ్యయనం చేస్తే అదే మనకు కనిపిస్తుంది అనమాట. వాస్తవం, హిస్టారికల్ ఫ్యాక్ట్, చారిత్రాత్మక వాస్తవం ఏంటంటే ఎప్పుడైతే సంఘంలో మరి ఇటువంటి వ్యతిరేకత హింస పెరిగిందో అప్పుడే దేవుని కార్యం కూడా జరిగింది, అప్పుడే అనేక మంది కూడా క్రైస్తవులుగా మారారు. అది ఒక విధంగా చెప్పాలంటే మనకు విచిత్రమైన విషయమని చెప్పచ్చు. అయితే దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, దీనికి కారణం ఏంటి, అసలు ఎలాగా ఈ కార్యం జరిగింది, ఎలాగా ఇది జరగగలదు అని ఆలోచిస్తే గమనించండి, దేవుని వాక్యం యొక్క శక్తి ఏంటో మీకు ఇప్పుడు ఒక వచనాన్ని చూపించి తెలియజేస్తాను. యెషయా గ్రంథము
55వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్లీజ్ రీడ్ ఐజయా చాప్టర్ 55 verse 10. To know the power of the word of God, like a power of the gospel. As ఓకేనండి. ఐజయా 55:10. వర్షంలో హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలిగిటలేదు. అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను. అలాగే ఆ నోటి నుండి వచ్చి వచనము నిష్ఫలముగా నా ఎందుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. నేను పంపిన కార్యము సఫలం చేయను. రైట్, చూస్తున్నారా దేవుడు చెప్తున్నమాట. అలాగే అంటే వర్షము హిమము ఆకాశం నుంచి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి, అంటే మనకు వర్షం పడినప్పుడు అది ఒక పర్పస్ తో ఏ రీతిగా అయితే వస్తుందో భూమిని తడిపి మరి ఏం చేస్తుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది, విత్తువానికి విత్తనాన్ని భుజించువానికి ఆహారం కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లుతుంది. సో కాబట్టి వర్షం పడిన తర్వాత భూమి తడిచిన తర్వాత రైతు విత్తనాలు విత్తిన తర్వాత అప్పుడు తర్వాత మనకు తినడానికి ఏ రీతిగా ఆహారం మన చేతికి వస్తుందో, అంటే దాని పర్పస్ అనేది అక్కడ జరుగుతుంది, వర్షం యొక్క ఉద్దేశం అనేది అక్కడ నెరవేరుతుందో, అలాగే నా నోటి నుండి వచ్చి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను అని ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్కు ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత దేవుని మాట, సువార్త, గాస్పల్ అది ఎవరి నోటి నుండైనా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు ఆ మనుషులు ఎవరైతే వింటారో వారి హృదయాల్లో అది కార్యము చేయకుండా, వారి జీవితాలను మార్చకుండా తిరిగి మళ్ళీ వాక్యం వెనక్కి రాదు. అంటే ఖచ్చితంగా వాక్యము తన పని తను చేసుకుంటది. ఎందుకంటే వాక్యం యొక్క శక్తి ఏంటి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 ప్రకారం చూస్తే రెండంచులు గల బలమైనటువంటి ఖడ్గము కంటే పదునైనది, వాడిగలది అని ఉంటుంది. ఓకే, షార్పర్ దాన్ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. దేవుని యొక్క వాక్యం యొక్క అంత శక్తి ఉంది కదా మరి. కాబట్టి ఆ వాక్యమే ఆ పని చేసుకుంటూ వెళ్తాది. ఓకే, అఫ్ కోర్స్ మనం కేవలము ప్రకటించేవారు మాత్రమే, సువార్తను చెప్పేవారు మాత్రమే, మనలో ఆ శక్తి లేదు. ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చే శక్తి మనకు లేదు. మరి ఎవరికి ఉంది? దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది, దేవుని వాక్కుకి, దేవుని మాటకు ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ రోజుల్లో పేతురు, యోహాను, మిగతా అపోస్తలులు కానీ మిగతా మరి విశ్వాసులు కూడా వారు సువార్తను ప్రకటించినప్పుడు ఎందుకు మరి ఒక్కసారిగా, మరి ఒక విధంగా చెప్పాలంటే అంతమంది కూడా మరి ప్రభు తట్టు తిరిగారు, లేక హృదయంలో నొచ్చుకొని పొడవబడి, మీకు 2వ అధ్యాయాన్ని చెప్పేటప్పుడు చెప్పాను కదండి, ఆ పెంతెకోస్తు దినాన పేతురు ఇంకా ప్రసంగిస్తూ ఉండగానే వారు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి తమ హృదయంలో పొడవబడిన వారే గుచ్చబడి, అంటే అలాగున ఎవరు గుచ్చారు, ఎవరు ఎలా పొడవబడ్డారు? దేవుని యొక్క వాక్యమే వారిని పొడిచింది, దేవుని యొక్క వాక్యమే వారిని గుచ్చింది, దేవుని యొక్క వాక్యమే వారిలో ఒప్పుకోలు, కన్విక్షన్ని తీసుకొని వచ్చి తర్వాత కన్ఫెషన్లోకి దాని బహిరంగం కూడా ఒప్పుకోవడానికి దేవుడే మరి నడిపించాడు. ఎందుకంటే యేసు ప్రభు ముందే చెప్పారు కదండి, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మరి వారి పాపం గురించి, దేవుని నీతి గురించి, రాబోయే తీర్పు గురించి ఆయనే వారిని ఒప్పింప చెయ్యను. కాబట్టి ఆ ఒప్పింప చేసే పని దేవుడు చేస్తాడు. కాబట్టి అందుకనే ప్రజలు ఒప్పించబడి, ఇక వ్యతిరేకత ఉన్న ప్రజలు మరి దాన్ని వ్యతిరేకించేవారున్నా, ధిక్కరించేవారున్నా, కాబట్టి ఆ దేవుని యొక్క కార్యం అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా మరి మీరు చాలా విషయాలు మరి వింటూ ఉంటారు, వాట్సాప్ గ్రూప్స్ లో కానీ లేకపోతే న్యూస్ లో మీరు చూస్తుంటారు కదా, మరి చాలా మంది క్రైస్తవుల్ని హింసిస్తున్నారని, కొడుతున్నారని, ఓకేనండి, మరి సంఘాలను పడగొడుతున్నారని, కొంతమందిని చంపుతున్నారని, ఓకే, రకరకాలుగా ఈ యొక్క అపోజిషన్ అనేది లేక పర్సిక్యూషన్, హింస అనేది క్రైస్తవులకు, దేవుని సేవకులకు, సంఘానికి, అలాగే పరిచర్య మినిస్ట్రీ చేసే వారికి మరి ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా మన దేశంలో.
అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే, సాధారణంగా మనం ఇలాగా హింసిస్తే, లేక ఎవరినో ఒకరిని చంపితే, బెదిరిస్తే, లేక వీళ్ళకున్న ప్రాపర్టీని మనం లాగేసుకుంటే, లేకపోతే చర్చిని కూల్చివేస్తే, లేక కాల్చివేస్తే, అప్పుడు అందరిలో భయం వచ్చేస్తుంది. భయం వచ్చి ఇంకెవ్వరు కూడా మరి చర్చికి రాకుండా ఉంటారు, లేకపోతే ప్రార్థన చేయకుండా ఉంటారు, లేక సువార్త ప్రకటించకుండా భయంతోనే ఉండిపోతారు. కాబట్టి ఇక ఇది విస్తరించకుండా ఉంటుంది. ఇక మనమే, ఓకే, మన యొక్క మతమే, లేకపోతే మన యొక్క ఆలోచన విధానమే, లేక మనమే అధికారంలో ఉండవచ్చనే ఒక ఆలోచనతో అది చేస్తున్నారు. కానీ అయితే అది వాస్తవం కాదు. ఓకే, చరిత్ర మీకు చెప్పినట్టుగా హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ రీతిగా వారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, కొంతమందిని అణిచివేయాలని చూస్తారో, అంతగా మళ్ళీ వారు పైకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా విశ్వాసుల విషయంలో అది ఎంతో సత్యం. సువార్త విషయంలో దట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా యెషయా 55:10 ప్రకారం ఆ దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. సో వాక్యం బయటకు వెళ్తున్నప్పుడు ఆ వాక్యమే మనుషుల్ని తాకి వారి జీవితాలు మార్చబడుతుంటాయి. కాబట్టి వారు ఆటోమేటిక్గా ప్రభు వైపు తిరుగుతారు. సో దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు ప్రజల హృదయాలు చేసే కార్యాన్ని ఎవరు ఆపలేరు. ఓకే, సో అందుకే నేను అక్కడ ఒక పదం ఇక్కడ ఉంది కదండి, గాడ్స్ వర్డ్ ఈస్ అన్స్టాపబుల్. దేవుని వాక్యాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. సువార్త పనిని ఎవ్వరు కూడా ఆపలేరు. జస్ట్ వాళ్ళు ఏదో ట్రై చేయొచ్చు అంతే. అయితే వాళ్ళు ప్రయత్నించినంత మాత్రాన, లేకపోతే వాళ్ళు మేము ఏదో చేసేస్తున్నాం, మేము సాధించేసాం, మేము అది ఇది అని అనుకుంటే నో. కాబట్టి ఇక్కడ ఈ మొదటి వాక్య భాగంలో 4 వచనాల్లో మరి దేవుడు ఒకవైపు వ్యతిరేకుతున్నప్పుడు కూడా మరొక వైపు దేవునికి సువార్త వెళ్తూ ఉన్నది అనే సత్యాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే, నౌ నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దామండి. ఎవరైనా కూడా మైక్ ఆన్ చేసుకుని 5 నుంచి 12 వచనాలు చదవండి. 5 to 12. ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని 4వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు చదవండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన కయపై, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుల బంధువులందరూ వారితో కూడా ఉండరు. వారు పేతురును, యోహానును మధ్యాహ్నం నిలువబెట్టి, మీరు ఏ బలం చేత, ఏ నామమును బట్టి చేసిరని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లని, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలకి చేయబడిన ఉపకారాన్ని గురించి వాడు దేవుని వల్ల స్వస్థత పొందిన మీరు మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరినీ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడి స్వస్థత నుండి మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టేవారైన మీరు తిరిగిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామంలోనే మనము రక్షణ పొందవాలని కాదు, ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేదు అని. రైట్, ఓకే, గమనించండి. 5 నుంచి 12 దాకా చదువుకున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే ఇందులో ఒకసారి ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని నేను ఇచ్చిన టైటిల్ చదవండి. స్లైడ్ మీద ఉన్న టైటిల్ పీటర్స్ డిఫెన్స్ బిఫోర్ ద సన్హెద్రిన్. ఓకే, పీటర్స్ డిఫెన్స్ బిఫోర్ ద సన్హెద్రిన్. ఇక్కడ సన్హెద్రిను అనేది యూదుల ఆలోచన సభ, అంటే యూదుల పెద్దలు అందులో ఉంటారు. ఓకే, అందులో సుమారు 70 మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏ నిర్ణయం అక్కడ వాళ్ళు తీసుకుంటే అది ఇంకా ఫైనల్. అది మొత్తం యూదుల సమాజం అంతటికి కూడా వర్తిస్తుంది. అందులో యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ఓకేనా, పరిసయ్యుల నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్, ఓకేనా, సద్దూకయ్యులు కొంతమంది రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఉంటారు అందులో. ఇక యూదుల సమాజానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారు అందులో చర్చిస్తారు. ఓకే, సో అక్కడ వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఫైనల్. ఇంకా వాళ్ళ సుప్రీం కోర్టు ఏంటి అంటే సన్హెద్రిన్.
ఈజ్ దేర్ సుప్రీం కోర్ట్. మనకు ఎలాగైతే హైకోర్టు సుప్రీం కోర్టు ఉందో, ఇక సుప్రీం కోర్టు యొక్క డెసిషన్ ఫైనల్ గా ఉంటుందో, ఆ రీతిగా ఆనాడు యూదులు వారు ఏదైనా కొన్ని విషయాలు నిర్ణయించాలంటే సన్హెద్రిన్గా వాళ్ళు గ్యాదర్ అయ్యేవారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ సన్హెద్రిన్ పెద్దలు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. పేతుర్ని, యోహాన్ని అరెస్ట్ చేసి ఇక మొత్తం మీటింగ్ సమావేశపరిచి వాళ్ళిద్దరిని కూడా వారి మధ్యలో నిలబెట్టి ఇక వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించారు. ఓకేనండి, ఆ ట్రయల్ అనేది కొనసాగుతుంది. ప్రశ్నించి న్యాయ విచారణ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే వీరిద్దరిని కూడా మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తరని వారు అడుగుతున్నారు. అంటే ఏంటి అంటే ఇంత ముందు అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చెప్పండి మరి. 3వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన ఏంటి? పేతురు, యోహానులు ఏం చేశారు? స్వస్థత కార్యం. స్వస్థత. పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఒక మనుషుడు దేవాలయం దగ్గర వాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు కదండి, ఆ కుంటివాడిని స్వస్థపరిచారు. ఎప్పుడైతే స్వస్థపరిచారో సాధారణంగా ఎవరికైనా స్వస్థ కలిగితే అందరూ సంతోషిస్తారు కదండి, సంతోషిస్తారు. అయితే ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది పరిస్థితులు. అంటే కొంతమంది సంతోషించే వాళ్ళు ఉండుండొచ్చాము, కానీ వీరు మాత్రం ఈ సన్హెద్రిన్ సభ, యూదులు, పరిసయ్యులు మాత్రం వాళ్ళు సంతోషంగా లేరు. వాళ్ళు దీన్ని పెద్ద కాంట్రవర్షియల్ గా చేద్దాము, అసలు వీళ్ళు ఎలా స్వస్థపరుస్తారు, లేకపోతే ఏ నాములు వీళ్ళు స్వస్థపరిచారు, వీళ్ళు ఏంటి అన్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలులు చేసే కార్యాన్ని అడ్డుకోవడానికి దాన్ని ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా చేశారు. వాస్తవం చెప్పాలంటే యేసు ప్రభు జీవించిన రోజుల్లో కూడా అంతే కదండి. ఆయన కూడా సబ్బాత్ దినాన ఒకరిని స్వస్థపరిస్తే దాన్ని పెద్ద కాంట్రవర్సీగా తీసుకొని ఆ స్వస్థతను బట్టి సంతోషించాల్సిన బదులు మరి ఎలా స్వస్థపరుస్తాడు ఆయన? అది సబ్బాతు దినము లేక విశ్రాంతి దినము, ఆ రోజు ఏ పని చేయకూడదు, లేకపోతే అతడు అలాంటి వాడు ఇలాంటి వాడు, ఈయన ఎలా చేయగలడు అని, ఇతడు ధర్మశాస్త్ర విరుద్ధంగా చేస్తున్నాడు అని అసలు యేసు ప్రభునే తప్పుపట్టారు కదండి. మనకు తెలుసు ఆ సన్నివేశం. యేసు ప్రభునే ఆనాటి యూదుల సమాజము తప్పుపట్టింది. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత ఇంకా సేమ్ శిష్యులు కూడా వాళ్ళు ఆయన మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వారు చేసినటువంటి ఆ స్వస్థత కార్యాన్ని కూడా తప్పుపడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. బై వాట్ పవర్ ఆర్ నేమ్ డిడ్ యు డూ దిస్? ఓకేనా? వాళ్ళు అడుగుతున్నారు ఏ శక్తితో లేక ఏ నామముతో మీరు చేశారు, మనం తెలుసుకోవాలండి. అయితే ఎప్పుడైతే వాళ్ళు అలా ప్రశ్నించారో మరి 8వ వచనంలో మనం చూస్తున్నట్టుగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను అనుంది కదండి. సో పేతురు పరిశుద్ధాత్మ నిండిన వాడై ఇట్లా నేను గమనించండి. మరి అక్కడ పేతురు సన్హెద్రినికి సమాధానం చెప్పాలి. సన్హెద్రిలో అందరూ కూడా ఎవరంటేనండి బాగా చదువుకున్న వాళ్ళు, హై పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, మరి వాళ్ళకు సమాధానం చెప్పాలి అంటే వాళ్ళకు సాటిస్ఫై అయ్యే రీతిలో చెప్పాలంటే మాత్రం చాలా కష్టం. మరి పేతురు గురించి ఆలోచిస్తే పేతురు మనం చూసాం 3వ అధ్యాయంలో వీరందరూ ఎవరు అని మనం చూసామండి. లాస్ట్ మీరు 3వ అధ్యాయంలో మీకు చెప్పాను వాళ్ళ గురించి. వారు సామాన్యులు అని మనం చూసాం కదండి. వారు ఎవరండి? సామాన్యులు, పామర్లు, విద్యలేని వారు. ఓకేనండి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరిని ఫేస్ చేస్తున్నారండి? బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు ఫేస్ చేయాలి. ఇది చాలా టఫ్ సిచ్యువేషన్, అంత ఈజీ కాదు. అయితే ఈ కష్టమైన పరిస్థితుల్లో ఓకేనండి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాలి అంటే చూడండి, మనకున్న సొంత శక్తి, తెలివి, జ్ఞానము సరిపోదు. అందుకే మనకు పై శక్తి మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి, ఆయన జ్ఞానం మనకు కావాలి వాళ్ళకు రెస్పాండ్ అవ్వడానికి, ఆన్సర్ చేయడానికి. అందుకే ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను. ఓకే, జస్ట్ ఇదే సన్నివేశం గురించి మనం మీరు ఒక పేజ్ తిప్పితే 2వ అధ్యాయంలో కూడా మరి అక్కడ కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు వాళ్ళను అపార్థం చేసుకున్నారు. అంటే వాళ్ళంతా ఏదో తాగేస్తున్నారు అని అనుకుంటున్నారు, ఏదో పిచ్చి పిచ్చిగా వీళ్ళు మాట్లాడుతున్నారు అని వాళ్ళ గురించి తప్పుగా అపార్థం చేసుకున్నప్పుడు అక్కడ కూడా
మరి మనం చూస్తాం 2:16 కూడా పేతురు మరి ఆయన కూడా అక్కడ కూడా ఆత్మచేత నింపబడిన వాడై లేక ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వాడై ఇక వారితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఓకే, సో కాబట్టి ఆ సన్నివేశంలో కానీ లేకపోతే 3వ అధ్యాయంలో జరిగినటువంటి స్వస్థత తర్వాత వచ్చినటువంటి సమస్య కానీ లేదు, ఆ సమస్య ఇంకా పెద్దదైంది. ఇప్పుడు ఆ సమస్య ఇంకా పెద్దదైపోయి ఏకంగా ఇక సన్హెద్రిన్ సభకు ముందుకు వచ్చేసింది. ఇష్యూ ముందుకు వచ్చి వీళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వచ్చినప్పుడు కూడా మరి ఆయన ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే, సైలెంట్ గా ఉంటే కుదరదు కాబట్టి ఒక రైట్ ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి ఈ రైట్ ఆన్సర్ ఇవ్వడానికి ఆయన ఎవరి శక్తి ఆయనకు సహాయపడింది అంటే పరిశుద్ధాత్మ శక్తి అతనికి సహాయపడింది. మరి ఇది మీరు అధ్యయనం చేస్తుండగా మీకు ఏదైనా ఎవరి మాటలను గుర్తుకొస్తున్నాయా? యేసయ్య మాటలు గుర్తుకొస్తున్నాయా? యేసయ్య ఏం చెప్పారండి? ఒకవేళ మనుషులు మిమ్మల్ని న్యాయ సభల్లోకి మిమ్మల్ని లాగినప్పుడు, చట్ట సభల్లోకి లాగినప్పుడు, పోలీసు వారి ముందుకి, న్యాయవాదుల ముందుకి, జడ్జిల ముందుకి మిమ్మల్ని బలవంతంగా లాగినప్పుడు మీరు వారికి ఏమి సమాధానం చెప్పాలో అని మీరేమి కలవరపడద్దు, భయపడవద్దు. ఆ సమయానికి దేవుడే ఆ మాటలు మీకు అనుగ్రహిస్తాడు. ఆ మాటలు మీ నోట దేవుడు పెడతాడు. రైట్ వర్డ్స్, గాడ్ విల్ పుట్ ద రైట్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ when you are brought before the authorities. అధికారుల ముందు, నాయకుల ముందు మీరు తీసుకుని రాబడినప్పుడు తప్పకుండా దేవుడే ఆ సమయానికి మీకు ఆ యొక్క మాటలు దేవుడు అనుగ్రహిస్తాడు. సో కాబట్టి ఆ మాటల్ని మీరు తీసుకొని మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఆ టైంలో మీరు ఏం మాట్లాడాలో మీకు తెలియదు. ఆ టైంలో దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీకు ఏ మాటలు చెప్పాలి, దేవుడే మీకు ఆ మాటలు మీ నోట పెడతాడు. ఓకే, ఆ రెఫరెన్స్ మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో కాబట్టి 18 వచ్చిన మత్తయి సువార్త 10:18. మత్తయి సువార్త 10:18 కదండి. అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము అధిపతుల వద్దకును రాజుల వద్దకును తేబడుదురు. వారు అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుతును, ఏమి చెప్పుదు అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహించబడును. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. రైట్, దట్స్ ద వర్డ్స్. అదండి ప్రభు ముందు చెప్పారు. సో అధికారుల ముందుకు, నాయకుల ముందుకి, వారు అన్యులైన ఒకరండి వారు ఎవరైనా కూడా సరే, మీరు వాళ్ళు వచ్చినప్పుడు, తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాలో మీరు కలవరపడద్దండి. ఆ టైంలో దేవుడే మీకు సహాయం చేస్తాడు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యేసయ్య చెప్పిన మాటలు ఇక్కడ ప్రాక్టికల్ గా పేతురు జీవితం నెరవేరుతున్నాయి. సో కాబట్టి పేతురు ఇప్పుడు ఆయన ఆత్మచేత నింపబడి వారికి ఏ సమాధానం చెప్పాలో వారికి ఆయన సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మనకు కూడా అటువంటి సన్నివేశాలు ఎదురైతే, మన విశ్వాసాన్ని బట్టి ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు కనుక ఉంటే, అఫ్కోర్స్ అది అథారిటీసే కాకపోవచ్చు అన్నిసార్లు కూడా, అన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాకపోవచ్చు, లేక అఫీషియల్స్ కాకపోవచ్చు. మన బంధువుల్లోనే కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మన బంధువుల్లోనే కొంతమంది, అంటే ఇంకా క్రీస్తుని ఎరగని వారు, లేక మీ స్నేహితులు, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ వర్క్ చేసే ఆఫీస్లో లేక బిజినెస్ చేసే చోట వాళ్ళు కూడా కొంతమంది క్రిటికల్ గా ఉంటారు మీ విషయం. ఎందుకంటే మీరు ప్రభుని ఎరిగారు కాబట్టి వీళ్ళని ఏదో రీతి రికార్డులు పెడదాం అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ట్రిక్ చేయడానికి కొన్ని టఫ్ క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని వేయచ్చు. మిమ్మల్ని అడిగి, ఎందుకంటే మీరు మొన్నటిదాకా ఇలా చేశారు, మొన్నటిదాకా ఇలా ఉన్నారు, ఇప్పుడేంటి సడన్ గా ఆ మతంలోకి మారిపోయారంట, సడన్ గా మీరు క్రైస్తవులుగా అయిపోయారంట, లేకపోతే అది ఇది అని చెప్తూ ఉంటే ఆ టైంలో వాళ్ళు కొన్ని టఫ్ క్వశ్చన్స్ మనల్ని అడగొచ్చు. మరి ఆ పరిస్థితుల్లో ఆ టఫ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి దేవుడే మనకు సరైనటువంటి మాటలు మన నోట పెడతాడని దేవుడే అక్కడ చెప్పారు. సో కాబట్టి దట్ ఈస్ వెన్ గాడ్ విల్ హెల్ప్. ఆ పరిస్థితుల్లో మనం దేవుడి వైపు చూసినప్పుడు మరి ఆయన నామ ఘనత కొరకు దేవుడు మనం రైట్ వేలో రెస్పాండ్ అవ్వడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ మరి పేతురు అక్కడ ఆయన కూడా ఆత్మచేత నింపబడి, మరి ఆయన సాధారణంగా చెప్పాలంటే ఆయన ఒక సామాన్యుడే, ఆయన ఒక ఆర్డినరీ పర్సన్. ఇప్పుడు సమాధానం చెప్పవలసిందేమో ఎక్స్ట్రాడినరీగా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి, హోదా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఇప్పుడు నేను రెస్పాన్స్ ఇవ్వాలి. అయితే ఆ పరిస్థితుల్లో కూడా
పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై verse 8. ఓకే, ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారము గూర్చి నాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇక చాలా ధైర్యంతోనండి పేతురు ఇక వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. సమాధానం చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మరొక్కసారి ఆ రోజుల్లో సద్దూకలు ఏదైతే నమ్మడం లేదో అంటే పునరుద్ధానం లేదు అని వాళ్ళు అనేవారు అని చెప్పాను కదండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దాన్ని టచ్ చేస్తున్నాడు. ఆయన టచ్ చేస్తే ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు సిలువ వేశారు యేసు అనే వ్యక్తిని, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. సో మృతుల పునరుద్ధానం ఉన్నది అని ఇంకొకసారి చెప్పడానికి వాళ్ళందరికీ కూడా గట్టిగా ఆయన పేతురు చెప్తున్నాడు. చెప్పి యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందాడు. ఇదేదో మా పేరులో లేకపోతే మేమేదో ట్రిక్ చేసి లేకపోతే మేము ఆ రోజుల్లో కొంతమంది మంత్ర వాళ్ళు లేకపోతే గారడి వాళ్ళు ఇలాగ చేసి మేమేమి చేయలేదండి బాబు. మేము యేసుక్రీస్తు నామమునే ఇది చేశాం స్వస్థత. వాళ్ళు ఎందుకంటే స్పెసిఫిక్ అడుగుతున్నారు, మీరు ఎవరి బలం చేత లేక ఏ నామాన్ని బట్టి చేశారు అడుగుతున్నారు కదా. సో కాబట్టి ఆయన చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహన అక్కడ వాళ్ళకి చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ఏ రీతిగా వీరు తిరస్కరించారో, వీళ్ళు తిరస్కరించి వీళ్ళు సిలువేస్తే దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపి ఏ రీతిగా ఆయన నామాన్ని గణపరిచారో దాన్ని ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే ఈస్ కోటింగ్ ఫ్రమ్ Psalm 118 verse 22. ఓకే, ఇక్కడ చూడండి 11 వచ్చిన ఉంది కదా, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు ఏమైందండి, తలరాయి ఆయను. ఇది ఎక్కడుంది? పేతురు ఎలా కోట్ చేస్తున్నాడు? కీర్తనలు 118:22 ఉన్నటువంటి ఆ మాటను తీసుకొని వారికే ఆయన చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం దాగి ఉందండి, జాగ్రత్త మీరు ఆలకించాలి. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతాను. 2వ అధ్యాయంలో ఆయన సుమారు 16 దేశాల నుంచి యెరూషలేముకి పెంతెకోస్తు అనే పండుగను జరుపుకోవడానికి వచ్చినటువంటి యూదులకు చెప్పేటప్పుడు ఎలా ఆయన సువార్త ప్రకటించాడు? ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాడు చెప్పండి. 2వ అధ్యాయం వివరించాను కదా ముందే, చెప్పండి మరి. లేఖన కోట్ చేశాడండి. ఏ లేఖనాన్ని కోట్ చేశారండి? ఎవరి ప్రవచనాల్ని? యోవేలు గ్రంథాన్ని కోట్ చేసి. రైట్, యోవేలు గ్రంథాన్ని ఆయన కోట్ చేసి ఇక వాళ్ళకి సువార్త చెప్పడం ప్రారంభించారు కదా. అది 2వ అధ్యాయంలో. ఇక్కడ కూడా ఆయన ఒక పాత నిబంధన లేఖనాన్ని కోట్ చేసే మళ్ళీ దాన్ని యేసుక్రీస్తుకి ఆపాదిస్తూ దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకు ఆయన 2 సందర్భాలు కూడా మీరు చూస్తే కనుక, 2 సందర్భాలు కూడా అక్కడ ఉన్నది ప్రజలు ఎవరు, ఆడియన్స్ ఎవరు అంటే యూదులే. మరి యూదులు దేన్ని ఎక్కువ శాతం నమ్ముతారండి? ధర్మశాస్త్రాన్ని నమ్ముతారంటే పాత నిబంధన. అంటే మనం ఏదో మామూలుగా చెప్తే వాళ్ళు నమ్మరు, కానీ పాత నిబంధనలో నుంచి ముఖ్యంగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు తీసుకొని వాటి ప్రస్తావించినప్పుడే వాళ్ళు దానికి అటెన్షన్ ఇస్తారు, అటెన్షన్ పే చేస్తారు, దాన్ని వింటారు. సో కాబట్టి ఇప్పుడు చూస్తారండి, ఒక విధంగా చెప్పాలంటే పేతురైతే ఆయన సామాన్యుడే, ఆయనకేం పెద్ద నాలెడ్జ్ ఏమీ లేదు, ఆయన పెద్దగా ఏమీ చదువుకోలేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు ఆయన రాసిన పత్రికలో, మరి 2వ పేతురు పత్రికలో మరి ఆయనే చెప్పాడు పెద్దగా విద్య లేని విహీనుడు అని ఆయన చెప్పాడు. తర్వాత ఇదే అధ్యాయంలో కూడా మనం చూస్తాం, తర్వాత ఆయనకి విద్య లేదని విషయము మనం చూస్తాం. కానీ ఆయన వాస్తవంగా అలా ఉన్నప్పుడు కూడా అయితే ఆ సమయానికి దేవుడే ఆయనకు జ్ఞానమును, ఆ తెలివిని, ఆ యొక్క నైపుణ్యతను ఎవరితో ఎలా మాట్లాడాలో, అదే అండి జ్ఞానం అంటే, అదే కదా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి, అదే దానికే మనం జ్ఞానం అంటాం. సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానం గురించి చెప్పబడింది కదా. కాబట్టి ఆ జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చారు. ఆ రెఫరెన్సెస్ అంటే లేఖనాలు కోట్ చేసే విషయంలో కూడా మరి దేవుని ఆత్మీయతనికి సహాయం చేసింది. ఓకే, సో అదొక చిన్న ప్యారలల్. ఓకే, మనం గమనించాలి. అలా బైబిల్ స్టడీ చేసేటప్పుడు అలా మనం గమనించుకోవాలి. 2వ అధ్యాయంలో ఆయన నిలబడి అక్కడ యూదుల సమాజాన్ని మాట్లాడేటప్పుడు కూడా
యోవేలు గ్రంథాన్ని తీసుకుని ప్రస్తావించి వారు చెప్పారు. ఇక్కడ కూడా ఆయన కీర్తనల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి అనేది క్రీస్తుకి ఆయన ఆపాదించి అక్కడ వారికి చెప్పడం జరుగుతుంది. అంటే మీరైతే ఆయన తృణీకరించారు, మీరైతే ఆయన సిలువ వేశారు, కానీ దేవుడైతే ఆయన్ని కనపరిచి మృతుల్లో నుంచి లేపి ఆయన నామాన్ని గొప్ప నామముగా ఆయన చేశారు. ఎందుకు వీళ్ళు అడుగుతున్నారుగా, ఏ నామం అయ్యా, ఏ నామం అని అడుగుతున్నారు కదా. కాబట్టి ఇదిగో ఇక 12లోనైతే ఇక ఆయన కొండ బద్దలు కొట్టినట్టుగా చాలా క్లారిటీతో, ఓకే, కన్విక్షన్తో, కాన్ఫిడెన్స్తో ఏం చెప్తున్నాడు, మరి ఎవని వలన రక్షణ కలగదు. ఒకసారి ఎవరైనా మైక్ ఆన్ చేస్తున్న వర్స్ 12, 12వ వచనం చదవండి. మరి ఎవని వలన రక్షణ కలగదు, నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. చూడండి, చాలా స్పష్టతతో, ఓకే, దెర్ ఈస్ ఎ క్లారిటీ, ఓకే, ఇన్ దిస్ సేయింగ్. ఓకే, అక్కడ కన్విక్షన్ అంటే అతను ఆయన ఒప్పించబడి, ఓకే, ఆ మాటలు చెప్తున్నారు. ఓకే, ఒక భరోసాతో, కాన్ఫిడెన్స్ తో కూడా ఆ మాటలు చెప్తున్నారు. అంటే మనం రక్షణ పొందడానికి మనకి ఏ నామము లేదండి. ఓకే, వాళ్ళు యూదులు అనేక విషయాలు అనుకోవచ్చేమో, కానీ మీరు రక్షించబడాలంటే, విమోచించబడాలంటే, మీ పాపానికి పాప క్షమాపణ దొరకాలి అంటే, లేక మీకు సమాధానం దొరకాలి అంటే ఓన్లీ కేవలము యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉంది. ఇంకా వేరే ఇతర నామము లేదు. మీరు ఇంకా ఏదైనా క్రియలు, ఆ క్రియలు, ఈ క్రియలు, ఎందుకంటే వాళ్ళు ఓకే సత్క్రియల మీద వాళ్ళు మనసు పెట్టారు కాబట్టి మనం ఇది చేయాలి, అది చేయాలి అని ఒకవైపు యూదులు అలా అనుకుంటున్నారు. ఒక విధంగా ఆనాటి అన్ని జనులు కూడా అలాగే అనుకుంటున్నారు. మనం ఏమైంది అంటే ఈనాడు కూడా మన భారతదేశంలో ఎలాగైతే మీరు మంచి కార్యాలు, సత్క్రియలు, దాన ధర్మాలు, ఓకేనా, అన్న సంతర్పణలు ఇలాంటివి కనుక చేస్తే మనం కూడా పుణ్యం సంపాదించుకుంటాం. పుణ్యం సంపాదించుకొని దాని తర్వాత ఆ పుణ్యం సంపాదించిన తర్వాత మోక్షంకి వెళ్తామనే ఒక అభిప్రాయం ఏ రీతిగా అయితే ఉన్నదో, ఆ రోజుల్లో కూడా యూదులేమో వాళ్ళ వర్షంలో అనుకునేవారు. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, ఆచారాలు పాటించడం ద్వారా, ఓకేనండి, మిగతా విషయాలు చేయడం ద్వారా. అన్యులేమో ఇంకా వాళ్ళ దృష్టిలో, వాళ్ళ వర్షంలో మనం కూడా ఈ కార్యాలు చేయాలి, ఆ కార్యాలు చేయాలి అని వాళ్ళు అనుకునేవారు. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే అందరినీ కూడా కలుపుకొని, ఓకేనండి, మరి రక్షణ ఎవరి వలనను లేక ఏది చేయటం వలన కూడా మనకు కాదు, కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం ద్వారా మాత్రమే, ఓకే, మనకు రక్షణ ఉంది. ఓన్లీ ప్రభు ద్వారా మాత్రమే. ఎక్స్క్లూజివిటీ అనేది అక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. అంటే కేవలము యేసుక్రీస్తు నామములో మాత్రమే మనకు రక్షణ ఉంది. ఏ నామం వల్ల కూడా మనకు రక్షణ లేదు. ఓకే, ఇది ప్రభు ఎక్కడ, ఎవరైనా చెప్పగలరా? ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం ఎక్కడ చెప్పారండి? యోహాను సువార్త 14:6. మీరు అందరు కూడా అది కంఠస్థం చేసి గుర్తుంచుకోవాల్సిన వచనం అది. యోహాను సువార్త 14:6లో, జాన్ 14:6లో యేసు అంటే ఇక్కడ పేతురు ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే రక్షణ కేవలం ప్రభు యొక్క నామములో మాత్రమే, ఇంకెక్కడ లేదని యేసయ్య చెప్పాడు కాబట్టి ఆ విషయాన్ని. పేతురుకి ఎలా ఈ విషయం తెలుసు? ప్రభు ముందే చెప్పాడు కాబట్టి. ఓకే, ప్రభు ఎక్కడ చెప్పారు ఆ మాట? యోహాను సువార్త 14:6లో చాలా స్పష్టంగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అనే మాట చాలా ఖచ్చితంగా యేసయ్య ముందే చెప్పాడు కాబట్టి అది దగ్గరుండి పేతురు విన్నాడు. కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది వీళ్ళ ముందు చెప్పడానికి, ఒక అవకాశం ఇచ్చింది కూడా. కాబట్టి దానికి చాలా ఖచ్చితంగా ధైర్యంతో, ఒక కాన్ఫిడెన్స్తో, ఇంకేమాత్రం కూడా డౌట్ ఫీలింగ్తో కాకుండా, అనుమానిస్తూ కాకుండా, ఏమోనండి అలాగే కాకుండా, ఓకేనండి, ఖచ్చితత్వంతో ఈ సేయింగ్ దట్ వర్డ్స్. ఓకే, ఎక్స్క్లూసివిటీ ఆఫ్ సాల్వేషన్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులోనే, ఆయనలోనే ఇక రక్షణ ఉంది.
ఇక ఆయన విడిచిపెడితే ఇక మనకు ఆకాశం క్రింద కానీ ఓకేనా ఇంకెక్కడ కూడా మనకు ఏ నాములు కూడా మనకి రక్షణ పొందలేము. ఓకే, చూసారా? ఈ సెక్షన్ లో 4వ అధ్యాయం 5 నుంచి 12 ఈ సెక్షన్ లో మనం గమనించే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకతను ఆయన ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు, ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దాన్ని పాటించాలి. అఫ్కోర్స్ మనందరూ కూడా ఎలా రక్షణ పొందాము, మనందరూ కూడా ఆయన ఒక్కడే దేవుడనే కదా, ఆ విశ్వాసంతో మనం రక్షించబడ్డాం కదా. కాబట్టి అదే నమ్మకాన్ని ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా పేతురు ఏ రీతిగా ఆయనకు ఒక అవకాశం వచ్చినప్పుడు, ఆయనకు ఒక ఛాన్స్ దొరికినప్పుడు ఆ సన్హెద్రిన్ సభ అంటే పెద్దలు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన సభ ముందు అందరికీ కూడా ఆయన ధైర్యంగా ఆయన ప్రకటించాడు. రైట్, దీని తర్వాత కూడా మనం తర్వాత చాప్టర్స్ లో చూస్తాము. అపోస్తల కార్యాల్లోనే నెక్స్ట్ ఎవరంటే పౌలు కూడా చాలా ధైర్యంతో పెద్దల ముందు, అధికారుల ముందు, నాయకుల ముందు, రాజుల ముందు కూడా ఆయన ఇదే సువార్తను ప్రకటిస్తాడు. అంటే వాళ్ళు విన్నా వినకపోయినా అది వేరే సంగతి, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేరే సంగతి, వాళ్ళు ఇష్టపడినా లేకపోతే కష్టంగా ఫీల్ అయినా అది వేరే సంగతి. అయితే చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనం చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం మనం నిలబడాలి. అక్కడ మనం భయపడకూడదు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని మనం భయపడకూడదు. వింటారో వినరో అని అనుకోకూడదు. లేకపోతే నేను చెప్తే వాళ్ళు ఎక్కడ వింటారండి, కొంతమంది అలా అంటుంటారు కదండి, నేను చెప్తే వాళ్ళు వినరండి బాబు, ఓకేనా, వాళ్ళంతే ఎవరు చెప్పినా వినరు అన్నట్టు ఉండొచ్చేమో, అది వాస్తవం కావచ్చు కూడా. అయితే మనము దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఇక తర్వాత కార్యం చేస్తే మనం కాదు కదా. నేను చెప్పాను కదా మీకు ముందే, యెషయా 55:10 ప్రకారం కార్యం చేసేది ఎవరండి? ఎవరికి ఆ శక్తి ఉందండి? ఒక మనిషి జీవితాన్ని మార్చే శక్తి, పాప హృదయాన్ని మార్చే శక్తి దేవుని వాక్కుకుంది. ఓకే, దేవుని వాక్కు, దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి ఆ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అయితే ఈ రీతిగా పేతురు ఇక్కడ ఓకే యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ కలదు అనే సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా ఓకే ఆయన వారికి పెద్దలకి తెలియచేస్తూ ఉన్నాడు. ఓకే రైట్, ఇంకా నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్దామండి. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని 13వ వచనం నుంచి 22 దాకా చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పలేము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమ పరుచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచిక్రియ ఎవని విషయములో చేయబడునో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇక్కడ
13 నుండి 22 దాకా చదివారు కదా. ఇక్కడ నేను ఇచ్చినటువంటి టైటిల్ ఒకసారి విన్న మైక్ ఆన్ చేసుకుని చదవండి. టైటిల్ Council Reaction and Apostolic Boldness. ఓకే అండి. కౌన్సిల్, ఇక్కడ వీరే ఈ యొక్క సన్హెద్రిన్ చెప్పాను కదండి, ఈ యొక్క యూదుల పెద్దల సభ. ఇప్పుడు ఆ పెద్దల సభ స్పందన ఇక్కడ మనం చూస్తాం. అంటే ఫస్ట్ అరెస్ట్ చేశారు పేతురు యోహాన్ని, ఇంకా తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి ఒక ప్రశ్న వేశారు. ఇక ఆ ప్రశ్నకు పేతురు సమాధానం చెప్పేశాడు. మేము యేసుక్రీస్తు నామములోనే మేము చేశాం, మరి రక్షణ కూడా కేవలం ఆయన నామములోనే ఉంది, ఎక్కడ ఎవరి ద్వారా కూడా కలగదని చాలా ధైర్యంగా చెప్పాడు పేతురు. ఇక దానికి వీరి స్పందన ఇక్కడ చూస్తున్నాం. ఎలాగుందండి వారి స్పందన? వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు 13 వచ్చిన కదండి. సో పేతురు యోహానులు దేన్ని చూశారండి? ధైర్యం చూశారు. ఓకే, సో ఈ ధైర్యం అనే మాట మీరు ఒకసారి పరిశీలిస్తే, ఎప్పుడైతే గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ప్రార్థన చేసి బయటకు వచ్చి ఇక వాళ్ళు అరెస్ట్ చేశారో, అప్పుడు శిష్యుల్లో ఈ ధైర్యం ఉందండి? లేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఎలా స్పందించారు శిష్యులు? ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో వీళ్ళందరూ కూడా పారిపోయారు. రైట్, అందరూ పారిపోయారు. ఓకే, ఇంకా చెప్పాలంటే పేతురుని ఒక చిన్న పాప, అక్కడ ఉన్న పాప అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? అవును, నాకు అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు 3 సార్లు కూడా మొంకాడు కదా. భయంతో భయపడ్డారు. భయపడి తర్వాత ఇక యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు ఎవ్వరు కూడా అక్కడ లేరు ఎక్సెప్ట్ జాన్, యోహాను తప్ప. సిలువ వేసే చోట స్త్రీలు చాలా మంది ఉన్నారు. మళ్ళీ యేసయ్యకు వెంబడించే స్త్రీలు చాలా మంది ఉన్నారు, కానీ వీరెవ్వరు లేరు. అంటే భయం వారిని ఆవరించేసింది. ఎందుకంటే ఇంకా వాళ్ళు మమ్మల్ని కూడా ఇంకా ఎక్కువ ఎక్కడ చంపేస్తారు, ఎప్పుడు సిలువేస్తారు భయం, వాళ్ళు దాక్కున్నారు. సో అప్పుడు భయంతో స్పందించిన వీరు ఇప్పుడు ఇక్కడ ఏ మాట ఉందండి? 13లో పేతురు యోహాను ఏం వచ్చింది? ధైర్యం వచ్చింది. ఎస్, కరేజ్. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్. ఓకే, ఆ యొక్క ముందు పెంతెకోస్తు అనుభవాన్ని పెందుకోవడానికి ముందుగా వాళ్ళు పిరికివారుగా భయపడేవారుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మచేత నింపిన తర్వాత వారి యొక్క యాటిట్యూడ్, వారి స్పందన, వారి ఆలోచించే విధానం అన్ని మారిపోయాయి. ఇప్పుడు ధైర్యం వారిలోకి వచ్చింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆ ధైర్యాన్ని వీరు చూసినప్పుడు వారు విద్య లేని పామరులని కదండి. పామరులు అన్న చోట కింద ఫుట్ నోట్స్ ఉంది. అంటే సామాన్యులు, దే ఆర్ ఆర్డినరీ పీపుల్. ఓకే, సామాన్యులను గ్రహించారు. ఓకే, తర్వాత ఆశ్చర్యపోయారు. ఓకే, ఒకటి చెప్పాలంటే విద్య లేని పామరులు, అన్ఎడ్యుకేటెడ్. ఓకేనండి, సామాన్యులు, అన్ఎడ్యుకేటెడ్ అన్ట్రైన్డ్ పీపుల్. ఓకే, అంటే ఆనాటి కాలంలో ఈ శాస్త్రుల్ని కనుక తీసుకుంటే, ఓకే, లేక ధర్మశాస్త్ర ఉపదేశకులు తీసుకుంటే, లేక యాజకులను తీసుకుంటే, ఓకే, వారు ఏ రీతిగా అయితే సిస్టమేటిక్ గా ఒక ఫార్మల్ ట్రైనింగ్, ఓకేనండి, వాళ్ళు తీసుకున్నారో, ఓకే, వీరికి అటువంటి ఫార్మల్ ట్రైనింగ్ అంటూ ఏమీ లేదు. వీళ్ళంతా ఎవరండి? వీళ్ళ వృత్తి ఏంటి? పేతురు యోహానుది. వీళ్ళంతా కూడా మ్యాక్సిమం యేసయ్య శిష్యులు అందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్ ఏంటండి? జాలర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు కదండి. అది కూడా ఎక్కువ శాతం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. అంటే ఒక వెనకబడినటువంటి స్థలం, ఊరు. ఓకే, చదువు లేనటువంటి వారు, అంటే పెద్ద సొఫిస్టికేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఓకే ఏమీ లేదు. ఓకే, కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి యెరూషలేముకి వచ్చి, అది కూడా సన్హెద్రిన్ సభలో మా ముందే, ఓకేనండి, వీరు ఈ రీతిగా ఇంత ధైర్యంతోనూ ఇంత స్పష్టతతోనూ క్లారిటీతోనూ మాట్లాడడం చూచండి, వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు. అయితే ఒక విషయం అక్కడ మనం గమనించాలి. 13 చివరిలో ఉంటుంది. ఆశ్చర్యపోయారు అంటే వాళ్ళు చదువు లేదని, పాములని ఆశ్చర్యపోయారు. కానీ అయితే వారు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తెరిగారు. యేసుతో కూడా వారు ఉన్నవారు. ఒక విధంగా వాళ్ళు చదువు లేకపోవచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫార్మల్ ట్రైనింగ్ అనేది
వాళ్ళకు లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే భాష చాలా సొఫిస్టికేటెడ్ గాను, చాలా అఫీషియల్ గాను, ఓకేనండి, చాలా పాష్, వాళ్ళ లాంగ్వేజ్ చాలా పాష్ గాను ఏమి ఉండకపోవచ్చు, చాలా మోటుగా మొరటగా ఉండొచ్చేమో. వాళ్ళు వాడే పదజాలము, ఓకేనండి, ఆ యాస కానీ, ఓకేనండి, మనం చూస్తాం కొంతమంది వాళ్ళు యూజ్ చేసే భాష, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి కూడా మనం కొంతమంది అంచనా వేసేస్తాం. ఓకే, కాబట్టి మనకు తెలుసు సాధారణంగా చదువులేని వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఒక కామన్ పీపుల్. ఓకే, సో కాబట్టి వాళ్ళంతా కూడా వాటిని బట్టి తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ వీరు యేసుతో కూడా ఉండిన వారు అనే గొప్ప రికగ్నిషన్ వాళ్ళు అక్కడ పొందుకున్నారు. దే హ్యావ్ బీన్ విత్ జీసస్. యేసుతో కూడా వారు ఉండిన వారు. ఆ ఒక్క మాట అండి, ఆ ఒక్క మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎంత లోతైన అర్థం ఉందంటే, అంటే యేసుతో కూడా ఉండిన వారంటే ఏదో ఆయనతో కలిసి తిరిగి కలిసి భోజనం చేసి అదొక్కటే కాదు. అఫ్ కోర్స్ వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే వారు యేసుతో కూడా సహవాసం చేసినటువంటి వారు, యేసయ్య హృదయాన్ని ఎరిగినటువంటి వారు, యేసయ్య ఎందుకైతే ఈ భూమి మీద పంపించబడ్డారో ఆ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారు. ఓకే, ఇది మనకు ఎలాగ అర్థమవుతుందంటే, యోహాను పత్రికలోకి మనం రావాలి. యూ నీడ్ టు కమ్ టు 1 John చాప్టర్ 1 verses 1 to 3. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే ఇది మనకు అర్థమవుతుంది. యేసుతో కూడా ఉండిన వారంటే ఏంటో మనకు అర్థమవుతుంది. త్వరగా చదువుతారా? That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked at, and our hands have touched, this we proclaim concerning the word of life. The life appeared, we have seen it and testified to it, and we proclaim to you the eternal life which was with the Father and has appeared to us. We proclaim to you what we have seen and heard, so that you also may have fellowship with us. And our fellowship is with the Father and with his Son, Jesus Christ. We Yes. write this to make our joy complete. Sorry. ఫెలోషిప్ విత్ జీసస్. ఓకే, Yes. యోహాను చెబుతూ చూడండి, ఆది నుండి ఏ వాక్యం అయితే ఉన్నదో, అంటే ఆయన యేసయ్య గురించి మాట్లాడుతూ, మేము మా కనులారా చూచామండి, మా కనులారా మేము చూచాము, మా చేతులు ఆయన తాకి చూచాయి. ఓకే, అలాగే కాబట్టి మేము ఏదైతే నిదానించి చూచి కనుగొన్నామో, అంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మేము ఆ యేసయ్యతో సహవాసం చేశాము. ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ రక్షణను మేము పొందుకున్నాం కాబట్టే ఇప్పుడు మేము మీకు చెప్తున్నాం, మేము మీకు విషయాలు రాస్తూ ఉన్నానని యోహాను అక్కడ చెప్పారు. సో కాబట్టి వీరందరూ కూడా యేసుతో కూడా ఉండిన వారు అంటే, ఓకే, ఏదో జస్ట్ ఆయనతో కలిసి ఒక 3.5 సంవత్సరాలు కలిసి తిరిగారు, ప్రయాణించారు, కలిసి భోజనం చేశారు, అది మాత్రమే కాదు. సో ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి వారు, ఆయనతో సహవాసం చేసినటువంటి వారు, ఆయనకు స్నేహితులుగా కూడా వారు పిలువబడ్డారు. ఎందుకంటే ఒకరోజు యేసయ్య వారిని చూసి, ఇదిగో నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి సేవకులు అని పిలవక స్నేహితులు అని పిలవాలనుకుంటున్నాను అని యోహాను సువార్త 15లో చెప్పారు. కాబట్టి ఇన్ ఎ వే దే ఆర్ ఫ్రెండ్స్ విత్ జీసస్, ఫ్రెండ్స్ విత్ గాడ్. అంటే చూసారా? సో దట్స్ ఎ గ్రేటెస్ట్ రికగ్నిషన్. ఓకే, గొప్ప గుర్తింపు ఏదైనా ఉంది అంటే మరి వారు యేసుతో కూడా ఉన్నటువంటి వారు, యేసుతో సహవాసం చేసిన వారు, యేసుతో స్నేహము చేసినటువంటి వారు, యేసయ్య మనస్సుని, హృదయాన్ని ఎరిగినటువంటి వారు అనేది మాత్రం ముఖ్యంగా ఎవరు గ్రహించారండి? ఆ పెద్దలే గ్రహించారు. సో కాబట్టి దాన్ని బట్టి చూస్తే నీవు నేను యేసయ్యతో గనక చక్కగా సన్నిహిత సహవాసం చేసేవారైతే అది కేవలం ఏదో మనకు మాత్రమే లోపల తెలియదు, కానీ బయట ఉన్న ప్రపంచానికి కూడా అది అర్థమవుతుంది. బయట మన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తారు, గుర్తిస్తారు. ఓహో, వీళ్ళు దేవుని బిడ్డలు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, అందుకే వీళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంది, వీళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుంది, ఓకే, వీళ్ళ నేచర్ చాలా బాగుంది, ఎందుకంటే వీళ్ళు ఓకే దేవుని నమ్ముకున్న వాళ్ళండి, కరెక్టే అనేది సాధారణంగా మనం చూస్తే కనుక అన్యజనులు కూడా, అంటే అందరి క్రైస్తవులు చూసారు అనరు, కానీ ఓకే నామకార్థ క్రైస్తవులు చూసారు అనలేరు కదా.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో నిజంగా సహవాసం చేసేవారు ఉంటారో వారిని చూసి ఆ మంచి సాక్ష్యాన్ని ఓకే వాళ్ళు కూడా చెప్పగలరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా వీరు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తెరిగారు. ఓకే రైట్. అక్కడ మనం ఇంకా కంటిన్యూ చేస్తే అక్కడ వాళ్ళ రెస్పాన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎలా స్పందించారు పెద్దలందరూ ఆ రోజు. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండటం చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి. అంటే వాళ్ళు ఏదో చేద్దాం, ఏదో ఒక సమస్య ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, ఏదో రీతిగా మాకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని, మాకున్నటువంటి పలుపుని అడ్డు పెట్టుకొని ఈ పేతురు యోహాన్ని అరెస్ట్ చేసి ఏదో రీతిగా సమస్య క్రియేట్ చేద్దామో హడావిడి చేద్దాం అనుకున్నారు. కానీ అయితే వాళ్ళు అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే అక్కడ లైవ్ గా అంటే స్వస్థత పొందుతున్న వాడు అక్కడ నిల్చున్నాడు. కాబట్టి వీళ్ళు ఇంకా మీరు ఏదో ఆ నామం అంటున్నారు, ఆ యేసు నామం అంటున్నారు, అదేమీ జరగదు అని వీళ్ళకి చెప్పడానికి ఇంకేమీ మాటలు లేవు. ఎందుకంటే లైవ్ గా వాళ్ళ కళ్ళ ముందే యేసు నామంలో స్వస్థత పొందుతున్న వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. కాబట్టి ఇంక ఏది ఎదురు చెప్పడానికి మీరు జనాలు చూశారు. ఇప్పుడు ప్రజలు కూడా వీళ్ళు పెద్దగా కన్విన్స్ చేయలేదు. అనేది పెద్దవాళ్ళే కావచ్చేమో, వాళ్ళ కళ్ళ ముందు జరిగింది కాబట్టి అందుకే వారేమీ కూడా ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషుల్ని మనం ఏం చేయాలి, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలం. అదే అది అది జరగలేదు అని చెప్పలేము కదా, ఎందుకంటే జరిగింది, అందరూ కళ్ళారా చూశారు. ఓకే, కాబట్టి మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎలా అడ్డుకోవాలి పేతురు యోహాన్ని, ఏం చేయాలి అని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు బయటికి పంపించేసి వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. డిస్కస్ చేసి అయితే ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళంతా. ఆ సన్హెద్రిన్ అనే సభ పెద్దలందరూ కూడా నిర్ణయానికి వచ్చి, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారికి బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. చూసారండి, వెళ్ళి ఆ మీటింగ్ హాల్ నుంచి బయటికి పంపించేసి మీరు బయట ఉండండి మళ్ళీ చెప్తాం అని ఇంకా లోపల వాళ్ళు డిస్కస్ చేసి అసలు ఏం చేద్దాం ఈ పరిస్థితుల్లో. స్వస్థత జరిగింది, అందరికీ తెలిసిపోయింది, అది కూడా యేసు నామములో వీళ్ళు చేశారంట. అందరు కూడా యేసు ప్రభు దేవుడని మెస్సయ్య నమ్ముతున్నారు. అందరూ కూడా మరి ఇంకా అటు వెళ్ళిపోతున్నారు. అప్పటికే 5,000 మంది పైగా, ఓన్లీ పురుషులు 5,000 మంది అంటే నేను చెప్పినట్టుగా మోర్ దాన్ 10,000 to 20,000 పీపుల్ అప్పటికే వెళ్ళిపోయారు. ఓకే, మరి ఏం చేద్దాం అని సరే ఒక ఐడియా వచ్చింది. సరే ఏదో జరిగిపోయింది, ఇంకా మొత్తం అందరికి కూడా ఊరందరూ కూడా తెలిసిపోయేటప్పుడు కదా, కాబట్టి ఇంకా మనం దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇంకా వీరు ఏమాత్రం కూడా యేసు నామములో ఇంకా మాట్లాడొద్దు, ఏం జరిగిందో ఇంకా మాట్లాడొద్దు అని ఒక వార్నింగ్ వీళ్ళకి ఇద్దాం, బెదిరిద్దాం, అవసరమైతే కొడదాం, బెదిరిద్దాం, భయపెడదాం. ఇంకా ఫర్దర్గా ఏదో ఇప్పటిదాకా చేశారు, చెప్పారు, బోధించారు, దీంతో ఇంక స్టాప్ చేయండి, ఇక మీరు యేసు నామములో చెప్పొద్దు అని బెదిరిద్దాం అని వాళ్ళు డిస్కస్ చేశారు. డిస్కస్ చేసి ఇంకా వాళ్ళు పిలిచారు, లోపలికి పిలిచి ఏం చెప్పారు, ఇంక ఎదుగో మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదో, బోధించకూడదు అని ఆజ్ఞాపించేశారు. స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చేశారు. అది మా జీవో, అంటే మా ఆర్డర్ ఇదే. సన్హెద్రిన్ సభ యొక్క డిస్కషన్ తర్వాత ఈ ఆజ్ఞ జారీ చేస్తున్నాము. కాబట్టి ఇంకా ఏ మాత్రం కూడా మీరు ఏదో ఇప్పటిదాకా చెప్పేశారు, ఇంకా మీరు దీన్ని మానుకోవాలి. యేసు నామాన్ని బట్టి మీరు మాట్లాడకూడదు, బోధించకూడదు, ఓకే అని చెప్పినప్పుడు అక్కడ కూడా అండి పేతురు స్పందన చాలా అద్భుతంగా ఉంటుంది. పేతురు అద్భుతమైన స్పందన నుండి చదవండి 18వ వచనం. ప్లీజ్ రీడ్ verse 19. But Peter said, Continue. John replied, judge for yourself whether it is right in God's sight to obey you rather than God, for we cannot help speaking about what we have seen and heard. చాలా అద్భుతంగా పేతురు యోహాను కూడా ఏం చెప్పారంటే, చూడండి, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, అసలు ఎవరి మాట మేము వినాలి? మీ మాట వినాలా, మా దేవుడి మాట వినాలా? మా దేవుడు మాకేం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి అన్నాడు ఆయన. దేవుని కార్యాలు చెప్పండి అని ఆయన చెప్పాడు. మీరే చెప్తున్నారు,
మీరు చెప్పకండి, యేసు నామములో ఏమి చెప్పకండి, బోధించకండి, ఆపేయండి అని మీరు అంటున్నారు. చెప్పండి, మీ మాట వినాలా లేక మా దేవుడి మాట వినాలా? చాలా అద్భుతంగా కదండి, చూసారా? అంటే వారు అలా మాట్లాడడానికి కూడా నేను చెప్పినట్టుగా ఆ సమయానికి ఏది మాట్లాడాలో కూడా దేవుని యొక్క ఆత్మ వారికి వారిని ప్రేరేపించింది. లేదంటే మామూలుగా అయితే వాళ్ళు ఎక్కడంటే చేపలు పడుతున్న వాళ్ళు వచ్చి వీళ్ళతో కూర్చుని డిస్కషన్ చేయగలరా? చేయలేరు. ఓకే, వెరీ టఫ్, చాలా కష్టం. కానీ ఆ సమయానికి రైట్ టైం, ఓకే, రైట్ వర్డ్స్, ఓకే, రైట్ రెస్పాన్స్ ఇవ్వడానికి దేవుడే వారికి సహాయం చేసి చాలా అద్భుతంగా చెప్పాలంటే ఇంకా అసలు వాళ్ళకి వీళ్ళకే చదువుకున్న వాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళకే అసలు ఏం మాట్లాడు వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చారు. చూసారా? ఇప్పుడే మనం చదువుకున్న మొదటి యోహాను పత్రికలో 3లో మేము మా కళ్ళారా చూసాం ఆ శక్తిని, మా చేతులు దాన్ని తాకి చూశాయి బాబు, మా చెవులారా మేము విన్నాం ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ ఏంటో, ఆయన శక్తి ఏంటో అని చూసాం. ప్రాక్టికల్ గా లైవ్ గా ఆయన దగ్గర నుండి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ గా అనుభవించాం. కాబట్టి ఏ విషయమైతే అక్కడ మొదటి యోహాను పత్రికలో యోహాను చెప్పాడో ఇప్పుడు వీళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం, కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడతాం, మేము చెప్పకుండా ఉండలేం. మీరేదో చెప్తున్నారని చెప్పేసి నో, మేము స్టాప్ చేయము, కంటిన్యూగా మేము మాట్లాడుతూనే ఉంటాం. ఓకే, ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరుచుండరు కనుక సభవారు ప్రజలకు భయపడి, చెప్పాలంటే సభ వాళ్ళే భయపడిపోతున్నారు. పేతురు యోహానులకు వాళ్ళు భయపడట్లేదు, వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. సో సభవారే, ఈ సన్హెద్రిన్ సభవారే ప్రజలకు భయపడి, ఎందుకంటే ప్రజలు కూడా అప్పుడే చాలా మంది వేల సంఖ్యలో ప్రభుతోటి తిరిగారు. ప్రభువే యేసే మెస్సయ్య అని ఒక విశ్వాసం ప్రజలందరూ కలిగింది. సో కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధం ఏమియు కనుగొనలేక, ఇంకేం చేయాలో తెలియక వీరిని గట్టిగా బెదిరించి విడుదల రిలీజ్ చేశారు. గట్టిగా చెప్పాను కదా, బెదిరించి మీరు ఇంకెక్కడ మాట్లాడద్దు, ఇంకా యేసు నామములో బోధించద్దు, సువార్త ఏం చేయకండి మీరు, లేకపోతే కొట్టేస్తాం, చంపేస్తాం, జైలు పెడతామని బెదిరించి వదిలేశారు. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు గలవాడు. అంటే వాడు ఒక విధంగా పెద్దవాడే. ఓకే, వాడు ఒకళ్ళు చిన్నోడు అనుకోండి, వీళ్ళు ఇంకా ఏదో రీతిగా మ్యానిపులేట్ చేసి ఏం జరగలేదు అది ఇదిని వాళ్ళు మాట్లాడలేరు కదా. ఓకే, కాబట్టి వీడు పెద్దవాడు, వీడు చెప్పుకోగలడు ఏం జరిగిందో తనకి. కాబట్టి ఎవరు కూడా దానికి డినై చేయలేరు, కాదనలేరు కదా. కాబట్టి అందుకే వారికి ఇంకా విషయం అర్థమైపోయి ఇక వీళ్ళని బెదిరించి ప్రస్తుతానికి వాళ్ళని వదిలివేశారు. సో కాబట్టి ఈ సెక్షన్లో 13 to 22 వచనాల్లో వారి స్పందన ఇక్కడ ఉంది. వారి స్పందన ఏమైనా సరే ఇక్కడ మాత్రం అపోస్తులు మాత్రం చాలా ధైర్యంగా మరి వాళ్ళు బోధిస్తున్నారు, స్పందిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే వి మస్ట్ ఒబే గాడ్ రాదర్ దాన్ మెన్. ఎలాగైతే పేతురు చెప్పాడో మేము మనుషుల మాట వినాలా, మనుషులకు లోబడాలా, దేవుడికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలా, దేవుని మాటకు లోబడాలి. ఒకవేళ మన ప్రభుత్వమే, గవర్నమెంట్ రేపొద్దున ఒక లా తీసుకుని వచ్చి ఓకే మీరు క్రైస్తవులు ఇలా చేయాలి లేక ఇది చేయకూడదు ఓకే అని చెప్పారనుకోండి, ఆ విషయానికి వచ్చినప్పుడు మనం ఎవరి లాకి ప్రయారిటీ ఇవ్వాలండి? లా ఆఫ్ ద లార్డ్ ఆర్ లా ఆఫ్ ద ల్యాండ్? లా ఆఫ్ ద లార్డ్. ఎస్, ప్రభు చెప్పిన మాటకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి మనం వీళ్ళకి లోబడిపోవాలి. ఓకే, లేకపోతే వాళ్ళు ఏదో విగ్రహాలను చేయమని చెప్తున్నారు కాబట్టి ఓకేనా వాళ్ళు మనం ఆ పని చేయాలి. లేకపోతే మీరు యేసుని విడిచిపెట్టమని చెప్తున్నారు కాబట్టి విడిచిపెట్టకపోతే మీకు ఇవి కట్ చేస్తాం, అవి కట్ చేస్తాం, మీకు ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి దానికి లోబడిపోయి చేయడం నో. ఓకే, కాబట్టి దానికి పాత నిబంధనలు కూడా శద్రక్ మేషక్ అబేద్నెగోలు మీకు తెలుసు, దానియేలు ఎలా స్పందించాడు మీకు తెలుసు. రాజుల ముందు కూడా వాళ్ళు ఏమన్నారు? రాజా, మేము మాత్రం మీ మాట మాత్రం మేము వినం, మీరు చెప్పినట్టు విగ్రహాన్ని మాత్రం మేము మొక్కం, ఎందుకంటే మాకు మా దేవుడు కూడా చెప్పాడు, మా దేవుని మాటకి ప్రాముఖ్యతనిస్తాం, కానీ మీ మాటకు మేము దాన్ని విధేయత చూపించము అని చాలా ధైర్యంగా చెప్పారు. అఫ్కోర్స్ దానికి తగినటువంటి మరి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు, పనిష్మెంట్ శిక్ష ఉండొచ్చు, శిక్ష ఉన్నా వాళ్ళు అదే అన్నారు,
మేము చనిపోయినా కూడా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఈ యొక్క పని చేయము అంటే అక్కడ పెట్టేటువంటి విగ్రహానికి మేమైతే మొక్కమని చెప్పారు కదండి. సో మనకు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మనకు అద్భుతమైనటువంటి ఉదాహరణలు దేవుడు మన ముందు పెట్టాడు. అంటే వ్యతిరేకత వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో, సంఘం ఎలా స్పందించాలో వీ హ్యావ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్, రైట్? సో కాబట్టి వీ మస్ట్ ఒబే గాడ్ రాదర్ దెన్ మెన్. సో ఇక్కడ ఒబీడియన్స్ టు గాడ్ ఓవర్ హ్యూమన్ అథారిటీ. ఓకే, సాధారణంగా మనం అందరినీ గౌరవిస్తాం, మనం చట్టాలకు లోబడతాం. అయితే ఎప్పుడైతే ఏ చట్టము, ఏ అధికారి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారో అప్పుడు మనం ప్రయారిటీ ఇచ్చేది ఎవరికి? దేవుని మాటకి, దేవుని చట్టానికి, దేవుని వాక్యానికి. ఓకే, దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ సెక్షన్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఎవరైనా 23 నుంచి 31 దాకా చదవండి. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవుని గిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కొలగేసిన వాడవు. అన్ని జనులు ఏళ్ళ గల్లంతు చేసిరి. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను బురాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమును నిజముగా కూడుకొనిది. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచి క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీవు చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. రైట్, థ్యాంక్ యూ అండి. 31 దాకా చదివారు కదా, రైట్. ఈ సెక్షన్ లో అక్కడ చూడండి, ఇచ్చిన టైటిల్ ఒకసారి ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదువుతారా? టైటిల్ పైన బిలీవర్స్ ప్రేయర్ ఫర్ బోల్డ్నెస్. ఎస్. సో మనందరూ కూడా ఒక ప్రార్థన చేయవలసి ఉన్నాం. అది ఎటువంటి ప్రార్థన, దేని కొరకు ప్రార్థన అని కనుక మనం ఆలోచిస్తే ధైర్యం కొరకైనటువంటి ప్రార్థన, ధైర్యం పొందుకోవడానికైనటువంటి ప్రార్థన. ధైర్యం ఇప్పుడు మనకు అవసరం, సాధారణంగా మనకు భయం కలిగినప్పుడు కదండి. సో వెన్ యూఆర్ అఫ్రేడ్, మనకు భయం వచ్చినప్పుడే మనకు ధైర్యం కావాలి. సో కాబట్టి తప్పకుండా మనందరి జీవితాలు ఏదో ఒక సందర్భంలో భయము కలిగించేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. భయాన్ని, ఆందోళనను కలిగించే పరిస్థితులు మనందరికీ ఎదురవుతాయి. సో కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనే మనకు ధైర్యం కావాలి. సో ఇప్పుడు వీళ్ళు అందరు కూడా అక్కడి నుంచి రిలీజ్ అయ్యారు కాబట్టి పేతురు, యోహాను వచ్చి ఇక సంఘాన్ని కలుసుకున్నారు. విశ్వాసుని కలుసుకొని అంతా కూడా వాళ్ళకి ఇంకా రిపోర్ట్ చెప్పారు ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు అని. అలా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా విని ఇంకా అందరు కూడా బిగ్గరగా ఏక మనసుతో వాళ్ళు మొరపెట్టి ఇక అదే ప్రార్థన మనకు 24లో మనకు అనిపిస్తుంది కదా. నాథ, నీవు ఆకాశం, భూమిని, సముద్రం, వాటిలో సమస్తము కలిగి చేసిన వాడవు అని చెప్పిన తర్వాత 25, 26 అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ఓకే అనే మాటలు మనకు కీర్తన 2వ కీర్తనలో మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలు వీళ్ళు తీసుకున్నారు. ఓకే, అవి తీసుకొని వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రకారంగా. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక మాదిరి కనిపిస్తుంది. ఒక ప్రార్థన చేయడానికి ముఖ్యంగా మనము ధైర్యాన్ని పొందుకోవడానికి ఎలా ధైర్యాన్ని పొందుకుంటాము అని చూస్తే దేర్ ఈజ్ ఏ ప్రేయర్ ప్యాటర్న్.
ఇన్ దిస్ ప్యాసేజ్. 23 నుంచి 31 దాకా వీళ్ళు ఏం చేశారంటే ఈ వాక్య భాగాలు తీసుకొని, అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు అయినటువంటి దావీదు నోట పలికించింది. ఓకే, అంటే కీర్తన 2వ కీర్తనలో మనకు ఈ వచనాలు ఉంటాయి. అన్యజనులు ఎలా అలరి రేపిరి, ప్రజలందు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను బుర్రాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకొనిరి. ఓకేనా? సో కాబట్టి ఈ విషయాలు అంటే అభిషిక్తుల మీద ఏ రీతిగా వాళ్ళు నింద మోపడానికి అల్లరి రేపుతున్నారు, ఆ విషయాలను తీసుకొని ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేటుకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు నైనా యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేశారండి. ఒక సుదీర్ఘమైన ప్రార్థనే. అంటే మనకి ఇక్కడ 24లో ఈ ప్రార్థన స్టార్ట్ అయ్యి 30 వరకు కూడా ఈ ప్రార్థన వెళ్తారు. ప్రార్థన తర్వాత 31లో ఇంకా వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధింపసాగిరి. చూడండి, వీరు ఒక ప్రార్థన చేశారు, రైట్? సో మనకు కూడా కష్టకాలమందు లేకపోతే భయము కలిగినటువంటి వేళలో ధైర్యం రావాలి అంటే ఏం చేయాలి? ఓకే, దేర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ ఎక్సెప్ట్ గోయింగ్ టు గాడ్. దేవుని దగ్గరికి ప్రార్థనలో మరి వెళ్ళడం తప్ప, ప్రార్థన చేయడం తప్ప మనకి ఇంకా వేరే మార్గం అంటూ లేదు. సో మరి ప్రార్థన ఎలా ఉంది అని కనుక ఆలోచిస్తే చూడండి, ఈ ప్రార్థనలో మొట్టమొదటిగా స్తుతి ఉంది. దేర్ ఇస్ ప్రైజ్. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రాన్ని వాటిని సమస్తాన్ని కలిగి చేసిన వాడు. ప్రైజ్. అందుకే మన ప్రార్థన ఎప్పుడు కూడా ప్రైజ్ తో స్టార్ట్ అవ్వాలి, స్తుతితో ప్రారంభించబడాలి. నెక్స్ట్ దెర్ ఇస్ అ స్క్రిప్చర్ ఇన్ ఇట్. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని వాళ్ళు తీసుకొని దాన్ని విశ్వసించి దాని ప్రకారంగా ప్రార్థించాలి. అందుకే ఇప్పుడు కూడా అండి ప్రార్థన వాక్యానుసారమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. ఓకే, ప్రేయింగ్ ద స్క్రిప్చర్స్. ఓకే, యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్. ఓకే, ప్రేయింగ్ ద స్క్రిప్చర్స్. ఏం లేదండి, మనం చేసే ప్రార్థన ఏదో కొత్తగా ఉండాలనేది అవసరం లేదు, కానీ అసలు వాక్యంలో ఏముందో అదే మనం ఎత్తి పట్టి దాని ప్రకారంగా ప్రార్థన చేయడమే. దాన్ని ప్రేయింగ్ ద స్క్రిప్చర్స్ అంటారు. లేఖనములనే ప్రార్థించడం అంటారు. అది మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. సో చాలాసార్లు చూడండి, కొంతమంది ఏదేదో అడుగుతుంటారు. అయితే అలా కాకుండా మన ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలి. కాబట్టి వాక్యానుసారంగా ప్రార్థన ఉండాలి అంటే ఎలా ప్రార్థించాలి? సింపుల్, అందులోనే ఉంది. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడము. కాబట్టి మీరు ఏదైనా ఒక విషయం కోసం ప్రార్థన చేస్తుంటే మీరు ఏం చేయాలంటే వెంటనే మన మనస్సు వాక్యం దగ్గరికి రావాలి. ప్రభువా, మరి ఇదిగో ఆనాడు ఈ శద్రక మేషక అబేద్నెగోలు ఇప్పుడే చెప్పారు కదా, అదే ఇన్సిడెంట్ తీసుకుందాం. అదే ఇన్సిడెంట్ తీసుకొని మీకు ఏదైనా ఒత్తిడి ఉందనుకోండి, మీ బంధువుల నుంచి కానీ పూజలు చేయమని, విగ్రహాలకి మొక్కమని. ఓకే, మరి మనం ఏం చేయాలి? అయితే ఆ వాక్య భాగం తీసుకుని దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఏ రీతిగా ఆనాడు ఆ శద్రక మేషక అబేద్నెగోలు కానీ, అలాగే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో కూడా దానియేలు ఏ రీతిగా మరి దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డాడో ఆ సన్నివేశాలు తీసుకొని మనకు కూడా దేవుడు ఆ రీతిగా ధైర్యం అనుగ్రహించాలి అని, పరిస్థితులను కూడా ఆ రీతిగా దేవుడు అనుకూలింప చేయాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ స్క్రిప్చర్ని మనం ఎత్తి పట్టాలి, చెప్పాలి, కోట్ చేయాలి ప్రేయర్లో. ఓకే, సో దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటి, అడ్వాంటేజ్ అంటే మనకు నచ్చినట్టుగా ఏదేదో అడగడం కాకుండా వాక్యానుసారంగానే మన ప్రార్థన కూడా ఉండడం. ఓకే, మన అవర్ ప్రేయర్ ఈజ్ ఇన్ అలైన్మెంట్ విత్ ద స్క్రిప్చర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనలు చేస్తారు కదా, వేదేదో అడుగుతుంటారు కదా. అలా కాకుండా మనం ఏది అడిగినా
లేక ఏది అడగకపోయినా అది వాక్యానుసారం ఉన్నట్లు ఇది మనకు ఒక నమూనా. ఇట్స్ ఎ ప్యాటర్న్ ఫర్ అస్. ఇక తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్ముతున్నారు. దే ఆర్ బిలీవింగ్ ఇన్ ద సావరెంటీ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ది అథారిటీ ఆఫ్ గాడ్. మనుషులు చూసి వాళ్ళు భయపడిపోవట్ల. లేక ఆ సన్హెద్రిన్ సభ వాళ్ళు ఇదిగో ఒక ఆర్డర్ పాస్ చేశారంట, ఒక జీవో పాస్ చేశారంట, అందరూ కూడా మనం అలాగే ఉండిపోవాలంట, అయ్యో మనం ఇంకెవరు కూడా ఇంకా యేసు నామాన్ని ఎత్తకూడదంట, సువార్త ప్రకటించకూడదట, మనం ఇంకా దేవుడు చేసిన కార్యాలు ఏవి కూడా పబ్లిక్ గా చెప్పకూడదట అని వాళ్ళు భయపడలేదు. కానీ ఓకే, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ది అథారిటీ ఆఫ్ గాడ్, నాట్ ఆన్ ది అథారిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద గవర్నమెంట్. ఓకే, సో కాబట్టి ఈ ప్రార్థన చదివినప్పుడు మనకు అదే అర్థమవుతుంది, దేవుని సార్వభౌమాధికారం. ఇంక తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక విన్నపాన్ని, పిటిషన్ దేవుడి ముందు పెడుతున్నారు, ఒక విన్నపం. ఓకే, కాబట్టి ఇక ఈ విన్నపం ఏంటి? తండ్రి, ఇక నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని వాళ్ళు ఒక విన్నపాన్ని దేవుడి ముందు పెడుతున్నారు. కాబట్టి అది ఒక మంచి మాదిరి, మనకు నమూనా. దేవుణ్ణి స్తుతిస్తూ లేఖనాలను ఎత్తి పట్టుకొని, లేఖనాలు ఏమి దేవుడు తెలియచేశాడు దాన్ని మనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని దేవునికి దాన్ని తెలియచేసి ఆ ప్రకారంగా చేయి తండ్రి. దేవుడు ఒక మాట ఏదైనా వాక్యంలో చెబితే దాన్ని మనం విశ్వసిస్తూ ఆ మాట ఎత్తిపట్టి ప్రార్థించడం. ఇక తర్వాత మనుషుల యొక్క అధికారము, మనుషుల యొక్క పలుకుబడి మీద మనం చూసి భయపడిపోకుండా దేవుని సార్వభౌమాధికారం మీద మనసు పెట్టి ఇక మనకున్న విన్నపాలు, పెటిషన్ చివరిలో. ఓకే, అక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదా, ప్రైస్, స్క్రిప్చర్, సావరెనిటీ, petition. So this is a prayer pattern we see here from this text, chapter 4 verses 23 to 31. అది గుర్తుపెట్టుకోండి. మనకు కూడా ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఓకే మనం అది అడగాలి. సో ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. చాలాసార్లు మనం సేఫ్టీ కోసం ప్రార్థన చేస్తాం, అది తప్పేం కాదు. కానీ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ మన మీద కంఫర్ట్ కోసము, మనకు అసలు ఏ సమస్యలు రాకుండా ఉండాలని, ఓకేనా, మనం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా సుఖభోగంతో ఉండాలని ప్రార్థన కాదు. కానీ వాట్ యు నీడ్ టు ఆస్క్ ఫర్, నాట్ ఫర్ సింప్లీ సేఫ్టీ ఆర్ కంఫర్ట్, ఓకే, ఆర్ కంఫర్ట్ జోన్, బట్ యు నీడ్ టు ఆస్క్ ఫర్ బోల్డ్నెస్, ఆస్కింగ్ ఫర్ కరేజ్. ధైర్యం కోసం మనం ప్రార్థించాలి. ధైర్యం ఎప్పుడు అవసరం? మనకి ఏదైనా భయం కలిగినప్పుడే కదా. అంటే భయము కలిగినటువంటి వేళల్లో మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలని ప్రార్థించాలి, ధైర్యంతో స్పందించాలని ప్రార్థించాలి, ధైర్యంతో మాట్లాడాలని మనం ప్రార్థించాలి, ధైర్యంతో సువార్త చెప్పాలని ప్రార్థించాలి, ధైర్యంతో ఆ వ్యక్తుల్ని ఫేస్ చేయాలి. వీళ్ళు ఏం చేశారు, దేవుడు చూడండి, వాళ్ళేమి ఫేస్ చేయకుండా ఏమి తప్పించలేదు. తప్పకుండా వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు, వాళ్ళని కావల్లో పెట్టారు. ఓకే, తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టారు, సన్నిధిని వాళ్ళంతా వచ్చారు, ముఖాముఖిగా ముఖం మీద వాళ్ళంతా మాట్లాడారు. ఇదంతా జరిగింది. దేవుడేమో వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ ఏమి అంటే తప్పించలేదు. అయితే దేవుడు ఏం చేశాడు, వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు వీళ్ళకి ధైర్యం ఇచ్చాడు. సో యూ నీడ్ టు ఫేస్ ద రియాలిటీ ఆల్వేస్. ఒక వాస్తవం ఏంటంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి, ఫేస్ చేయాల్సిందే. మీరు ఒక చోట వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీ బాస్ లేక మీ పై అధికారి సరిగ్గా ఉండరు. ఖచ్చితంగా మరి ప్రతిరోజు వాళ్ళ ముఖం మీరు చూడాలి. యూ నీడ్ టు ఫేస్ దట్ రియాలిటీ ఎవ్రీ డే. మీరు వర్క్ చేసే చోట కానీ, బిజినెస్ చేసే చోట కానీ, ఓకే, మీరు చదివే చోట కానీ, యూ నీడ్ టు ఫేస్ దెమ్ ఎవ్రీ డే. ఇంకా నో ఆప్షన్. వాళ్ళేమే అక్కడి నుంచి వెళ్ళిపోరు కదా, మీరు వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మీరు అక్కడే ఉంటారు. కానీ యూ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ బోల్డ్నెస్ టు ఫేస్ దట్ పర్సన్. ఓకే, లైక్ ఫేస్ దట్ సిచ్యువేషన్ విత్ గాడ్లీ బోల్డ్నెస్ అండ్ గాడ్లీ కరేజ్. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ వ్యక్తి మీరు చూస్తూ ఉండొచ్చు, అయితే మీరు రైట్ వేలో రెస్పాండ్ అవ్వడానికి, రైట్ వేలో మాట్లాడడానికి దేవుడు మనకు జ్ఞానము, ధైర్యం ఇవ్వాలని ప్రార్థించాలి. ఓకే, దట్స్ ఇట్. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మరి దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు. ఓకే, అండ్ తప్పకుండా అదే జరిగింది కూడా. దేవుడు వారికి ధైర్యం ఇచ్చాడు, ధైర్యంతోనే సువార్త కూడా బోధించారు. వాళ్ళు ఏదో ఒక జీవో పాస్ చేశారని సన్నిధిని సభ వాళ్ళు ఇంకా అందరూ ఆపేయండి, ఇంకెవరు కూడా యేసు నామములో మాట్లాడద్దు, ఇంకా సువార్త చెప్పొద్దు,
దేవుడు చేసిన కార్యం చెప్పకండి అని చెప్పినంత మాత్రాన వీళ్ళేమి ఆపలేదు కదండి. వీళ్ళు ఇంకా చెప్పాలంటే ఇంకా రెండంతల ధైర్యంతో ముందుకెళ్ళారు. సో అది దేవుడి వారికి ధైర్యం ఇచ్చారు. కాబట్టి యూ నీడ్ టు ఆస్క్ గాడ్. సో అందుకే దేర్ ఇస్ ఎ ప్రేయర్. ఇక్కడ ప్రార్థన మీద ఇక్కడ ఫోకస్ ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అది కూడా మరి మనం దృష్టిలో ఉంచుకున్నాం. రైట్, టైం అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ సెక్షన్ త్వరగా చదివేయండి. 32 to 37. Unity and అందరూ generosity. ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రులు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టిండిరి. ఇతడు భూమి గలవాడే ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టాను. ఈ చివరి సెక్షన్ లో 32 నుంచి 37 దాకా చదివారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఓకే, నెంబర్ 1 ఐక్యత. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఐక్యత గురించి ఇక్కడ ఉంది. రెండవది దాతృత్వము, ఉదార స్వభావము లేక ఇచ్చే మనస్సు. ఓకే, ఒకటి యూనిటీ. చూడండి, వాళ్ళందరూ కూడా విశ్వసించిన వారందరూ విశ్వాసులు, అపోస్తలు ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక హృదయం, ఏక ఆత్మ వారు కలిగి వారు జీవిస్తూ వచ్చారు. అఫ్కోర్స్ వారిలో అనేక రకాల భేదాభిప్రాయాలు ఉండవచ్చు. దేర్ మే బి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. ఓకే, మనందరూ కూడా ఒకేలాగే లేము కదండి. గాడ్ ఈస్ క్రియేటెడ్ ఎవ్రీవన్ యూనిక్. అయితే మనల్ని ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా విభిన్నంగా చేసినప్పటికీ కూడా మరి మన విశ్వాస విషయానికి వచ్చేటప్పటికి, దేవుని విషయాలకు వచ్చేటప్పటికి, ఆత్మీయత విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం మనము ఐక్యత అనేది కలిగి ఉండాలి. వి షుడ్ బి వన్ ఇన్ అవర్ హార్ట్ అండ్ ఇన్ మైండ్. ఓకే, అదే మనం దాన్ని యూనిటీ అంటాం. సో కాబట్టి అక్కడ డైవర్సిటీ ఉండొచ్చు. అందుకే మనం కూడా ఇండియాలో ఏమంటాం, యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం కదండి. సో కాబట్టి డిఫరెన్సెస్ ఆఫ్ పర్సనాలిటీస్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్సెస్ ఆఫ్ ఓకే సో మెనీ థింగ్స్ ఉండొచ్చేమో. బట్ అల్టిమేట్లీ బికాస్ ఆఫ్ గాడ్ అండ్ బికాస్ ఆఫ్ వాట్ జీసస్ హస్ డన్ ఆన్ ద క్రాస్, యేసయ్యను బట్టి మనము ఏక మనస్సు, ఏక ఆత్మ కలిగి ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, అది అవదండి, కష్టమండి, అలాగేలాగా మనము అనుకోవడానికి అవకాశం లేదు. కష్టం అవ్వచ్చేమో, అదే అసాధ్యమైతే కాదు. సో గాడ్ మేక్స్ ఇట్ పాసిబుల్. ఏది యూనిటీ, అదండి మొట్టమొదటి విషయం ఇక్కడ. రెండవది ఏంటంటే జనరాసిటీ ఇన్ ద చర్చ్. ఓకే, అంటే ఇచ్చే మనస్సు, దాతృత్వం, ఉదార స్వభావం. ఓకే, ఎలాగంటే రండి, అఫ్కోర్స్ మనకంటే ఇప్పుడు అది లేదు, కానీ అప్పట్లో వాళ్ళు ఏం చేశారు చూడండి. ఆదిమ సంఘంలో ఏం చేశారండి, వాళ్ళ ఆస్తులు అమ్మి వచ్చినటువంటి డబ్బుని అపోస్తలుల పాదముల చెంత పెట్టి దానిని సమిష్టి ఆస్తిగా, కామన్ ప్రాపర్టీగా వాళ్ళు దాన్ని పరిగణించారు. ఓకే, అప్పుడు ఇంకా వాని అక్కర కొలది పంచిపెట్టారు. కాబట్టి అందరూ ఆస్తులమ్మి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇప్పుడు అపోస్తల దగ్గర కామన్ అకౌంట్ గా పెట్టారు. కాబట్టి ఇంకా తర్వాత ఏంటి, ఎవరికి ఏ సమస్య వచ్చో వాళ్ళు వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు ఇంకా అందరి ఎక్కలు తీర్చబడ్డాయి. ఇంకా చెప్పాలంటే అక్కడ ఇంకా పేదవాళ్ళు, ధనవంతులు అనే ఇంకా ఆ డిఫరెన్స్ కూడా ఇంకా లేదు. ఇంకా తర్వాత అయ్యో మాకు చాలా కష్టాలు ఉన్నాయండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సంఘంలో అనే సమస్య కూడా ఇంకా లేదు. ఎందుకంటే వారికి అక్కడికి వచ్చినప్పుడు కష్టం ఉన్నప్పుడు జెన్యున్ గా, అదేదో ఫేక్ గా నటించి అడిగేది కాదు. జెన్యున్ గా నీడ్ ఉన్నప్పుడు ఆ నీడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇచ్చేవారు. కాబట్టి అందుకే వారిలో ఎవరికి కొదువ లేకపోయినా ఇప్పుడు అందరు కూడా సమానంగానే ట్రీట్ చేయబడేవారు. దట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ కదండి. కాబట్టి అటువంటి ఇచ్చే మనస్సు, ఓకేనండి, అటువంటి ఉదార స్వభావం, జనరాసిటీ వారిలో ఉంది. ఓకే, ఇది నాది, నేను ఎవరికి ఇవ్వను, ఇదంతా నేనే అనుభవించాలి, ఇదంతా నేనే తినాలి, ఓకేనా అనే ఒక మెంటాలిటీ వారిలో లేదు. స్వార్థం, సెల్ఫిష్నెస్ వారిలో లేదు. లేకపోతే నేనే పైకి రావాలి, నేనే గొప్ప వాళ్ళు అవ్వాలి, మిగతా వాళ్ళంతా కూడా కిందనే ఉండాలి అనేది లేదు.
ఎదుటి వాళ్ళు పైకి వస్తుంటే దాన్ని చూసి ఓర్వలేని తనం ఇంక వాళ్ళలో లేదు. అసూయ లేదు, ఈర్ష్య, ద్వేషం, కక్షలు అనేది లేదు. అఫ్కోర్స్ అవన్నీ తర్వాత వచ్చాయిలేండి, అవి తర్వాత మనం చూడొచ్చుకునే విషయాలు. బట్ న్యాచురల్ గా ఓకేనండి, క్రీస్తు మనస్సు ఒక వ్యక్తి కలిగినప్పుడు న్యాచురల్ గానే దేవుడు ఇచ్చేది ఏంటంటే వారికి ఇటువంటి ఉదారమైనటువంటి స్వభావం, ఇతరుల గురించి కూడా పట్టించుకునేటటువంటి ఒక తత్వం, ఇతరులు ప్రేమించేటటువంటి మనస్సు. యేసయ్య చెప్పారు కదా, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి. కాబట్టి మన యొక్క స్వార్థాన్ని చూసుకొని అలాగే జీవించకుండా, మనం ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఇతరులకే మొదటి స్థానం ఇచ్చి, ఇతరులనే గౌరవించి, ఇతరుల యొక్క అవసరాలు పట్టించుకుంటూ వాళ్ళని వెనక్కి పెట్టుకొని ఓకే మరి ఆ రీతిగా ప్రేమించే మనసు చాలా గొప్పదండి. అక్కడ బర్నబా అనే వ్యక్తి ఉన్నాడు కదా, తన భూమి ఆస్తి ఉంటే ఆ భూమి అంతా కూడా అమ్మి దాని వెలను తీసుకుని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి దాన్ని కామన్ ప్రాపర్టీగా ట్రీట్ చేశారు. ఎవరికి అక్కడ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఆ రీతిగా ఆదిమ సంఘంలో ఐక్యత అలాగే ఉదారమైన స్వభావం ఉన్నాయి. అవి మనం కూడా నేర్చుకోవచ్చు. ఓకేనండి, ఇంకా ముగింపుకు వచ్చేసాను. ఇందులో ఈరోజు 4వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని మనము నేర్చుకునేటటువంటి వేదాంతపరమైన లేక ఆత్మీయ సత్యాలు ఏంటి అంటే, ఒకసారి ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. ఒకటి, పర్సిక్యూషన్ ఇస్ నార్మల్ ఫర్ ద ఫెయిత్ఫుల్. అది నేర్చుకున్నాం. విశ్వాసులకి హింసలు, వ్యతిరేకత, మనల్ని తిట్టేవారు లేక కొట్టాలనుకునేవారు కామన్ గా మనకి ఎదురవుతుంటారు, అయితే మనం భయపడకూడదు. నెక్స్ట్, హోలీ స్పిరిట్ ఎంపవర్మెంట్ ఫర్ విట్నెస్. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళకి ఏం చెప్పాలి, ఆ ఆఫీషియల్స్ ఏం చెప్పాలి, అధికారులకు ఏం చెప్పాలో పరిశుద్ధాత్ముడే చూసుకుంటాడు. ఆ మాటలు ఆయన మన నోట పెడతాడు. తర్వాత అండి, ఎక్స్క్లూసివిటీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ సాల్వేషన్. మనమైతే రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభులోనే ఉన్నది అనే సత్యాన్ని మాత్రం మనం గట్టిగా నమ్మాలి, దాన్ని ఇతరులు కూడా ప్రకటిస్తాం. ఒబీడియన్స్ టు గాడ్ ఓవర్ మ్యాన్. మనుషుల మాట, మనుషులకు భయపడి మన మీద చేసేది కాదు, కానీ దేవుని మాటను గౌరవించి దానికే విధేయత చూపించాలి. తర్వాత అండి, ప్రేయర్ ఫ్యూయల్స్ మిషన్. అవును, దేవుని కార్యం జరగాలి అంటే అది మన పర్సనల్ లైఫ్ లో కానీ, మన కుటుంబంలో కానీ, బయట సేవలో కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులందరూ అక్కడ ప్రార్థించారు అపోస్తలులు, అలాగా ప్రార్థన ప్రాముఖ్యమైనది. తర్వాత అండి, యూనిటీ అండ్ జెనరాసిటీ యాజ్ మార్క్స్ ఆఫ్ ద స్పిరిట్ ఫిల్డ్ చర్చ్. ఆత్మచేత నింపబడిన వ్యక్తి, ఆత్మచేత నింపబడిన కుటుంబం, ఆత్మచేత నింపబడిన సంఘం అని ఎప్పుడు అంటామంటే ఈ 2 లక్షణాలు వారిలో ఉన్నప్పుడు, ఐక్యత మరియు దాతృత్వం. ఆ 2 లక్షణాల గురించి వివరించారు కదండి. రైట్, కంటిన్యూ చేయండి. ఎక్స్పెక్ట్ అండ్ ఎంబ్రేస్ అపోజిషన్ ఫర్ క్రైస్ట్ సేక్. ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రాక్టికల్ గా అంటే, ఎలా అప్లై చేసుకోవాలంటే, ఖచ్చితంగా ఈ లోకంలో మనం యేసయ్య కోసం సాక్షులుగా జీవించేటప్పుడు మరి కొంత వ్యతిరేకత, కొంత ప్రతికూల పరిస్థితులు ఎవరి దగ్గర నుంచో ఒకరి దగ్గర నుంచి ఎప్పుడో ఒకప్పుడు అనేది మనం ఖచ్చితంగా మనము ఫేస్ చేయాలి. ఆయన చెప్పారు, ఈ లోకం మీకు శ్రమ కలిగిన ఆయనని ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాలన్నారు. తర్వాత అండి, యాంకర్ బోల్డ్నెస్ ఇన్ ద హోలీ స్పిరిట్, నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదో మన నుంచి కాదు. ఈ రోజుల్లో కొంతమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు. బయట వాళ్ళు నీ మీద ఆధారపడ్డాం, ఓకేనా, నీలోనే ఉన్నది ఆ శక్తి అని బయట వాళ్ళు సెక్యులర్ పీపుల్ చెప్తుంటారు, కానీ కాదు. ఓకే, అది మన మీద ఆధారపడేది కాదు, మన సెల్ఫ్ కాదు. ఓకేనండి, ఇది హోలీ స్పిరిట్, దేవుడే మనల్ని తన ఆత్మ ద్వారా మనల్ని సంధించినప్పుడు, సహాయం చేసినప్పుడే మనము ధైర్యంగా ఉంటాం, మనం ఏదైనా చేయగలం. తర్వాత అండి, let people recognize you have been with Jesus. అవును, లోకపరంగా మనము ఓకేనండి ఆ రోజుల్లో వాళ్ళలాగా చదువు, పలుకుబడి, డబ్బు, హోదా ఇవేవి లేకపోయినా కూడా బట్ యేసుతో సహవాసం చేసేవారుగా మనం ఉంటే అది లోకము కూడా గుర్తిస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ అండి, మెయింటైన్ యూనిటీ ఇన్ ద చర్చ్. అవును, మన ఇంట్లోనే అనేక రకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు, మన బంధువుల్లో, సంఘంలో కూడా కామన్. సో కాబట్టి అనేక రకాల భేదాలు, భేదాభిప్రాయాలు, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్సెస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఉండొచ్చు, కానీ వాటి మధ్యలో క్రీస్తుని బట్టి ఐక్యత కలిగి ఇతరులను కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలి. తర్వాత అండి, యూజ్ రిసోర్సెస్ ఫర్ కింగ్డమ్ పర్పస్. వాళ్ళకున్న ఆస్తిని, డబ్బులను ఏం చేశారు, దేవుని రాజ్యం కోసం ఉపయోగించారు. ఓకే, సో దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడు
మనకిచ్చిన డబ్బులు, మనకిచ్చిన ఇల్లు, మనకిచ్చిన వస్తువులు, వాహనాలు, మనకిచ్చినటువంటి కాంటాక్ట్స్, మనకిచ్చినటువంటి టాలెంట్స్, మనకిచ్చినటువంటి స్కిల్స్, మనకిచ్చినటువంటి ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నీ కూడా దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనము ఉపయోగించాలి. బర్నబా కూడా అదే చేశాడు. ఆయనకున్నటువంటి భూమిని, ల్యాండ్ని అమ్మి వచ్చిన డబ్బుల్ని అక్కడ వాళ్ళకి ఇచ్చి అందరికీ పంచిపెట్టారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఆలోచించి ఈ ప్రశ్న మీకు మీరుగా వేసుకోవాలి. ఈ వారం అంతా దీని గురించి ఆలోచించండి. చదవండి. How should we respond when faith brings opposition? ఈ వారంలో మీకు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం కానీ అపోజిషన్ కానీ ఎదురైతే బికాస్ ఆఫ్ ద సేక్ ఆఫ్ యువర్ ఫెయిత్, సో యూ నీడ్ టు థింక్ హౌ షుడ్ ఐ రెస్పాండ్. పేతురు ఎలా స్పందించాడు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు. ఓకే, యూ నీడ్ టు థింక్ దీస్ లైన్స్. నెక్స్ట్ అండి, రెండో ప్రశ్న. Why is it important to affirm Christ's exclusivity today? ఈ రోజుల్లో మరి అందరు కూడా మీరు ఎలాగైనా ఉండండి, ఎవరినైనా నమ్ముకోండి, అందరూ అక్కడికి చివరికి మోక్షానికి చేరుతాం, అందరు దేవుళ్ళు ఒక్కటే అని అనుకునే సమాజంలో మనం ఉండగా యేసుక్రీస్తు ప్రత్యేకతను, విశిష్టతను మనం ఎలాగ చాటి చెప్పాలో ఈ వారం అంతా కూడా ఆలోచించండి. మీకు దేవుడు అవకాశం ఇస్తే యేసుక్రీస్తు విశిష్టత గురించి, ప్రత్యేకత గురించి ఎవరితోనైనా పంచుకోండి. మూడవ ప్రశ్న అండి. How can our prayers reflect Acts 4 boldness's focus? ఓకే, అపోస్తలుల 4వ అధ్యాయం ఈ రోజు ధైర్యం గురించి మనం చూసాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మన ప్రార్థనలు కూడా ఏ రీతిగా మనకు ధైర్యాన్ని ఇవ్వగలమో ఆలోచించండి. చివరిదండి. In what ways can we live out unity and generosity? ఐక్యత, దాతృత్వం ఓకే అనేది నా జీవితంలో ఎలా నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో, నా ఫ్యామిలీలో నేను పనిచేసే చోట నేను ఐక్యతను అలాగే జనరాసిటీని ఎలా ప్రాక్టీస్ చేయగలను ప్రాక్టికల్గా ఆలోచించండి. వారం అంతా కూడా దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తారు మీకు. నెక్స్ట్ థర్స్డే వరకు వీటి గురించి ఆలోచిస్తూ ఎలా వీటిని ప్రాక్టీస్ చేయాలో ఓకే వాటి గురించి మరి మనము ఆలోచించాలి. ఈ రోజున మనం ధ్యానించినట్టుగా కరెక్టే, సువార్త దేవుని వాక్యం అనేది ఆగదు. ఎందుకంటే దేవుడు దాని వెనుక ఉండి మన శక్తి చేత నడిపిస్తూ ఉంటాడు. తర్వాత మనం దేవుని కోసం ముందుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడొకటి నుంచి మనకు హింసలు, వ్యతిరేకతలు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు. అయితే అవి మనల్ని కృంగదీవు కానీ ఇంకా చెప్పాలంటే మనల్ని పరిశుద్ధపరిచి ఇంకా మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రభువులో ఇంకా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాయి. కానీ మనకు ఎదురయ్యే పరిస్థితులు మనల్ని కృంగదీయేటట్టుగా అవి చేయవు. ఓకే, కాబట్టి ఈ రోజు కూడా దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే ఎవరైతే పేతురు, యోహాను వలె ధైర్యంతో అలాగే ఆదిమ సంఘస్థులు ఐక్యత, దాతృత్వాన్ని కలిగి ముందుకు వెళ్ళారో అలాగున మనం కూడా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేద్దాము. నళిని గారు ప్రార్థనలో చేస్తారు, నేను ఆశీర్వాదం ఇస్తానండి. Yes, most gracious and loving Heavenly Father, నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం ద్వారా పాస్టర్ గారు ఎంత వివరముగా నాయన ఒక్కొక్క అక్షరము నాయన ఒక్కొక్క వర్డ్ని మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా నాయన నిన్ను ఒప్పుకోవడానికి ఎంత బోల్డ్గా ఉండాలో. అవును ప్రభా, మేము అనుకోవచ్చు జాన్కి, పేతురికి చదువు లేదని, కానీ ప్రభా మేము చదువు ఉన్నా కూడా ప్రభా నువ్వు జ్ఞానంనిస్తే ప్రభా ధైర్యం వస్తుంది ముందుకి నాయన. నిన్ను ఒప్పుకోవడానికి నాయన ఈ వారం అంతా ప్రభా ఎక్కడైతే మాకు కొన్ని అవకాశాలు దొరుకుతాయో అక్కడ నాయన భయపడకుండా మేము దేవుణ్ణే నమ్ముతున్నాం, మిమ్మల్ని మీ మాట నమ్మమని ప్రభా మేము ధైర్యంగా చెప్పడానికి. ముఖ్యంగా నాయన ఈ కాలంలో విత్ ద బీజేపీ గవర్నమెంట్ తోటి నాయన ఎన్నోసార్లు ఇవి వస్తూ ఉంటాయి ప్రభా, మీరు ఇది చేయాలా అది చేయాలని నాయన కొంచెం స్ట్రెస్ పెట్టినప్పుడు ప్రభా మేము చెయ్యమన్న ధైర్యంతో నాయన మా ఇన్స్టిట్యూషన్స్లో కానీ ముఖ్యంగా మా స్కూల్స్లో కూడా నాయన అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉండడానికి, ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి మా అందరికీ ధైర్యం ఇచ్చి ఇప్పుడు చెప్పిన ప్రశ్నలన్నింటిలోని నాయన మేము అవి కొన్నైనా ప్రాక్టికల్గా చేయడానికి మాకు ధైర్యం ఇచ్చి, బోల్డ్నెస్ ఇచ్చి, జెనరాసిటీ కూడా నాయన వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ప్రభా. వాళ్ళలాగానే మా ఇల్లులు వాకళ్ళు అమ్ముకోలేము కానీ ప్రభా ఉన్న దాంట్లో ప్రభా ఇవ్వడానికి కూడా
Let us be cheerful givers, Naina. థ్యాంక్ యూ నాయన పాస్టర్ గారు, మన ఫ్యామిలీ అలాగే ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ సమయం గడిపారు ప్రభా. వాళ్ళని కూడా దీవించండి ప్రభా. వాళ్ళకి ఏ అక్కర్లు ఉన్నాయో నీ వాక్యం ద్వారా ఎలాగ పొందుకోగలం నాయన, నీ వాక్యం ద్వారా మేము పొందుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మరి ఒకసారి మళ్ళీ వారం కలుసుకున్న పర్యంతం మీరే మాకు తోడుగా నీడుగా ఉండి మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ తోడు సహవాసము మనందరికీ, ముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, వారి యొక్క ప్రార్థన అవసరతలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడ ఉండి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే నేను చెప్పినటువంటి ఆ ప్రశ్నలు మీరు వాటిని గురించి ఆలోచించండి. ఆలోచించి మీకు ఒకవేళ ఈ వారంలో అవి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు, ఓకే, చేసి ఉంటే ఏవైనా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మీరు కొన్ని మీరు పంచుకోవడానికి టైం ఇస్తాను. ఓకే, మరి ఒకసారి నేను రికార్డ్ సెషన్ మీకు పంపిస్తాను కాబట్టి చివరిలో ఒకసారి చూసి ఆ 4 ప్రశ్నలకు ఒకసారి చూడండి. సేమ్ ఈరోజు మనం స్టడీ చేసినవే, మనము వాటిని ఎలాగ ప్రాక్టికల్ గా మనం ప్రాక్టీస్ చేయగలం మీకు టిప్స్ చెప్పాను, హింట్స్. ఓకే, కాబట్టి మనం ఆ రీతిగా వాటిని ఫాలో అవుదాం. సో కాబట్టి నెక్స్ట్ వీక్ మనం అందరు కూడా కలుద్దామండి. రైట్, ఒక విషయం అనుకున్నాం, అది స్టార్టింగ్ చెప్పాను. సమర్పణరావు గారు ఉన్నారు కదండి. ఓకే, రైట్, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. రైట్, స్టార్టింగ్ చెప్పినట్టుగా బ్రదర్ నేను ఆయన 72 కదండి. అవునండి. ఓకే, 72 బర్త్డే ఓకే నిన్న సెలబ్రేట్ చేసుకున్నారు. రైట్, చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, మీ దాసులు మరి సమర్పణరావు గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మరి మీ దాసులకు గత 72 సంవత్సరాలుగా అయ్యా మీరు తోడుగా ఉండి, అయ్యా మరి తండ్రి మీరే అయ్యా ఎబెనేజరుగా ఉండి, సహాయపు బండగా, సహాయపు రాయిగా ఉండి నాయన, మరి ఎంతకాలం కూడా నాయన మీరు కాచి కాపాడినందుకు, భద్రపరిచినందుకు, సహాయం చేసినందుకు, అయ్యా ఆయన జీవితాన్ని మార్చినందుకు, రక్షించుకున్నందుకు, ఇంకా అలాగే మీ సేవలు అయ్యా మరి వాడుకుంటున్నందుకు, అలాగే మంచి ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని అయ్యా మీరు మీ సేవకు దయచేసినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎన్నో మేలును కూడా చేసిన దేవుడు నాయన, ఇదిగో ఈ రాబోయే నూతన సంవత్సరం అంతట్లో కూడా అయ్యా ఆయనకు మీ భద్రత, మీ కాపుదల, మీ తోడు, మీ సహవాసము నాయన మీ సన్నిధి నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని, కుటుంబీకులందరినీ కూడా దీవించండి. అలాగే ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా మరి వారి హోమ్ని జ్ఞాపకం చేసుకుని, పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, ఇంకా వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారు, చేసే ప్రతి పరిచర్యలో కూడా మీ యొక్క కృపతోడుగా ఉండి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన జీవితాన్ని మార్చి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకసారి మీకు బర్త్డే విషెస్ అండి. మరొకసారి ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. వచ్చే వాళ్ళు మనం కలుసుకుందామండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.